వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి, ఆ న్యాయం జరిగే క్రమంలో ఎక్కడే కానీ అవినీతి కానీ ఏదే కానీ జరగకూడదు అనే ఒక ఆలోచనతో మొదలుపెట్టి గతంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా దగ్గర 18 లక్షల మందికి ఇల్లు కట్టించడం జరిగింది. కానీ ఆ రోజు ఇచ్చే కార్యక్రమంలో ఈ విధంగా పెద్ద ఎత్తున స్థలం కొని ఇల్లు ఇచ్చిన కార్యక్రమాలు లేవు. అది కూడా 3 విడతలుగా పెట్టి అప్పుడు ఇవ్వడం జరిగింది, ఇందిరమ్మ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అని. కానీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకే దఫాలో 31 లక్షల మందికి సొంత గూడును కల్పించే ఆలోచన మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన ముఖ్యమంత్రి చేశారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం. మీ అందరికీ కూడా బాబా వెనకల్లో వాళ్ళు మాట్లాడతాడు మా అసామ్యాన వెనకలున్న వాళ్ళు అంటే ఒక మాట ఇస్తే ఆ మాట కోసం ఎంత కట్టుబడి ఉండాలి, ఎంత ఇబ్బంది అంటే మా ఒక జీవితంలో మాట మీద నిలబడమే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఏదో ఒక సందర్భంలో అవసరం కోసం చెప్పింటాము, ఆ సందర్భాన్ని దాటివేయడం కోసం ఎన్నో చెప్తూ పోతూ ఉంటారు. మనం కూడా చివరికి మన ఇంట్లో మా పిల్లోళ్ళకు అన్నం తినిపించేటప్పుడు కూడా ఎవడో బూచోడొస్తాడో ఈడొస్తాడని చెప్పి అబద్ధం చెప్పి అన్నం తినిపించింటాం. ఎందుకంటే ఆ సందర్భంలో వాడు అన్నం తినాలి అనే ఉద్దేశంతో. కానీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ఏ ఎలక్షన్లకు పోతూ ఉంటే ఏ మేనిఫెస్టోని పెట్టుకున్నామో ఆ మేనిఫెస్టోలో ఉన్న ప్రతి అంశాన్ని కూడా ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా, ఎంతమంది కోర్టులకు కావచ్చు, ఇంకో విధంగా కావచ్చు ఎన్ని ఇబ్బందులు పెడుతున్నా కానీ వాటిని నెరవేర్చాలి అనే ఒక ఐడియాలజీతో, అంటే మాట చెబితే ఒక ప్రజలకు ఒక మాట ఇచ్చామంటే అది ఒక నమ్మకం అనే ఒక పెట్టుబడి కిందకి ఈరోజు రాజకీయం చేస్తున్న ఏకైక పార్టీ అది ఏదైనా ఉందంటే అదొక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. నమ్మకమే పెట్టుబడి పెట్టి ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చే దిశగా ఈరోజు అడుగులు వేస్తున్నారు. ఇక్కడ కూడా చాలామంది తల్లులు ఉన్నారు. నిన్న మీకు కూడా మీ అకౌంట్లలోకి డబ్బులు పడినాయి. అమ్మఒడి పడిందా లేదమ్మా? అందరి అకౌంట్లలోకి కూడా డబ్బులు వేయడం జరిగింది. ఎందుకంటే మీ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఆ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈరోజు 31 లక్షల మందికి పట్టాలు ఇస్తున్నామంటే దగ్గర ఈ రాష్ట్రంలో పేదరికి 1,00,000 కోట్ల విలువైన ఆస్తిని పంపిణీ చేస్తున్నట్టు, అంత ఆస్తిని ఇస్తున్నట్టు. కొన్ని చోట్ల రేట్ తక్కువ ఉండొచ్చు, కొన్ని చోట్ల ఎక్కువ ఉండొచ్చు. కానీ 1,00,000 కోట్ల రూపాయల విలువైన ఆస్తిని పంచడం జరుగుతుంది పేదవాళ్లకు. 1 రూపాయి కూడా వాళ్ళ దగ్గర నుంచి ఆశించకుండా. నిజంగానే మిగతా చోట్ల ఏ విధంగా ఉన్నాయో నాకు తెలియదు, కానీ నా ధర్మవరం నియోజకవర్గంకి వచ్చేది ఐ షుడ్ అప్రిషియేట్ ఆల్ ద రెవెన్యూ డిపార్ట్మెంట్స్ కానీ మిగతా వాళ్ళు కానీ ఎండిఓస్, ఏపీఓస్ అందరికి కూడా ఒక మంచి సైట్ని తీసుకోవడం జరిగింది. రోడ్డుకు మంచి అప్రోచబుల్, యాక్సెసిబుల్ ఉన్న సైట్లు తీసుకోవడం జరిగింది. అందరికీ కూడా ఎక్కడో మమ్మల్ని దూరం చేసినారనే భావన లేకుండా ఇలా, ఎందుకంటే దూరం చేసినారని కొంతమంది చెప్తున్నారు, కానీ కట్టేది 4 ఇండ్లు 5 ఇండ్లు కాదు, ఊర్లే కట్టబోతున్నాం. ఇల్లు కాదు కట్టేది, ఊర్లే అక్కడికి వచ్చినప్పుడు ఇంక అది ఎంత దూరం ఉన్నా కానీ అది ఒక ఊరే తయారైపోతుంది. సో దూరం అనేది ప్రస్తావనే రాకూడదు. కానీ మా ధర్మవరం నియోజకవర్గంలో మాత్రం ప్రతిదీ కూడా యాక్సెసిబుల్గా అందరికీ దగ్గర 21,000 మందికి ఈరోజు ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేయబోతున్నాం. వీటిలో మొదటి విడతగా 15,000 మందికి ఇండ్లు మంజూరు కావడం జరుగుతుంది. వీళ్ళందరికీ కూడా రెండో విడతలో మిగతా 6,000 మందికి ఇండ్లు మంజూరు కావడం జరుగుతుంది. కొంతమంది కోర్టులకు వెళ్ళారు, హేతుబద్ధంగా లేకుండా కూడా వాళ్ళు ఇష్టానుసారం కోర్టులకు వెళ్ళారు. కోర్టులు అలాగే ఇచ్చాయి. పేదోడికి ఒక సాయం చేస్తూ ఉంటే కూడా చిన్న కారణాల చేత ఎక్కడైనా కానీ అర్హత ఉన్న వాళ్ళని ఇవ్వటం లేదు అంటే అదొక కారణం. చిన్న కారణం చేయండి. కొన్ని చోట్ల రేట్లు ఎక్కువ ఇచ్చినారని తీసివేయడం జరిగింది. దురదృష్టకరం. ఏదేమైనా ఒక మహా సంకల్పంతో మొదలుపెట్టినటువంటి ఈ కార్యక్రమం ద్వారా ఈరోజు బత్తలపల్లిలో ఆల్రెడీ 450 మందికి ఇచ్చినది 550 మందికి హెడ్ క్వార్టర్స్లో ఇవ్వడం జరిగింది.
అది కాకుండా ఈరోజు వివిధ గ్రామాలకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా 578 మందికి ఈరోజు ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. దీంట్లో ఇచ్చే క్రమంలో మేము ఏ పార్టీలు చూడలేదు, ప్రాంతాలు చూడలేదు. ఇదే మాల్యవంతం పంచాయతీలో ఇంతవరకు కాంగ్రెస్ కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ ఎప్పుడు మెజార్టీ రాలేదు. అయినా కానీ మా వాలంటీర్లకు కానీ మా అధికారులకు కానీ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అర్హత కలిగిన వాళ్ళు ఎవ్వరే కానీ మిస్ కాకూడదు. వాళ్ళు మన శత్రువు కావచ్చు, మన చెడుపు కోరిండొచ్చు, మన నాశనాన్ని కోరిండొచ్చు. కానీ ప్రభుత్వంలో ఉన్న తర్వాత ప్రభుత్వం యొక్క ఆలోచన ప్రకారం ఎంతమంది, నాకు 150,000 మంది ఓట్లు వేసింటే ఇంకొక 1,00,000 మంది ఓట్లు వేయకపోయినా కానీ ఉన్న ఓటర్ లిస్టులో చూస్తే ఆ 1,00,000 మంది కూడా సాయం అందించాలి అనే ఆలోచనతో చేస్తున్నాం. మనం మంచి చేస్తే ఖచ్చితంగా మనకి మంచి జరుగుతుందని విశ్వసిస్తున్నాం. ఈ ప్రభుత్వం ఎన్నో కుతంత్రాలు, ఏదో విధంగా మభ్యపెట్టే కార్యక్రమాలు, గుళ్ళు కూల్చారని చెప్పారు, ఏదో విధంగా ఇంత మంచి కార్యక్రమాన్ని పక్కదావ పట్టించాలని ఎన్నెన్నో విన్యాసాలు చేశారు. ఒక గుడి కానీ ఒక బడి కానీ కూలిస్తే వచ్చే నష్టం ఎవరికి? ప్రభుత్వానికి. మరి ప్రభుత్వానికి నష్టం వస్తున్నప్పుడు ప్రభుత్వం అలాంటి పనులు ఎందుకు చేస్తుందో ఆలోచించండి. లాభం వచ్చేది ఎవరికి? ప్రతిపక్షాలకు. మరి ప్రతిపక్షాలకు లాభం వస్తుంది, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. అలాంటప్పుడు ఈ లాభం వచ్చే పని ఎవరు చేస్తారు? ఖచ్చితంగా ప్రతిపక్షాలే చేస్తాయి. నేను వాళ్ళు వీళ్ళు అనటం లేదు. ఈరోజు ఎప్పుడు ఒక మంచి కార్యక్రమం మొదలు పెట్టాలన్నా కానీ దానికి ఏదో విధంగా దాన్ని తప్పుదోవ పట్టించే కార్యక్రమాలను తీసుకొని రావడం నిజంగా, అంటే నాకు తెలిసి ఇలాంటి చెడిపోయిన వ్యవస్థలో ఉన్న రాజకీయాలు, ప్రతిపక్షాలు మన ఆంధ్రప్రదేశ్లో తప్ప ఇంకెక్కడా చూసింటాం, ప్రపంచంలో కూడా ఎక్కడ కనపడరు. అంత నీచ స్థాయిలో ఈరోజు జరుగుతున్నాయి. ఏదేమిటికి కూడా ఒక మంచి సంకల్పంతో చేసిన పనులు ఖచ్చితంగా తొందరలోనే అవన్నీ కూడా తీరుతాయని, సమస్యలన్నీ వెళ్ళిపోతాయని చెప్పేసి మరి కొంతమంది అన్నారు, మాకిచ్చే ఈరోజు పేదోళ్ళకి ఇచ్చేది మరుగుదొడ్లలో కూడా సరిపోదు అంతటి ఇస్తున్నారని చంద్రబాబు కొడుకు లోకేష్ మాట్లాడారు. ఈరోజు మీ ఇంట్లో మరుగుదొడ్డి 1.5 సెంటు ఉంటుందా? ఒక పేదవాడికి ఇండ్లు ఇస్తుంటే అది వాళ్ళ ఇంట్లో మరుగుదొడ్లతో దాన్ని వక్రీకరించడం అంటే ఎంత బాధాకరం. ఇన్ని కథలు చెప్పే మీరు, 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్న మీరు, ఏ రోజైనా ఒక్క పేదవాడికి ఈ విధంగా కాలనీలు కానీ ఇల్లు కానీ మంజూరు చేశారని చెప్పేసి సందర్భంగా అడుగుతున్నాను. ఎవరికైనా ఒక్క పట్టా అంటే ఒక్క పట్టా ఇచ్చినారా? ఒక్క పేదోడికి పట్టా ఇచ్చాము, ఒక పేదోడికి మేము కాలనీ కట్టించాము, ఒక పేదోడికి ఇల్లు కట్టించాము అనేది ఎక్కడైనా ఉందా? ఈరోజు ప్రభుత్వం పేదవాళ్లకు న్యాయం చేస్తుంటే దానికి వంకలు చూపుతున్నారు, సాకులు చూపుతున్నారు. మీ అందరినీ కోరుకునేది ఒకటి, ఆలోచించండి. ఎవరు ఈ 2 సంవత్సరాల పాటు మనకి ఏ విధంగా సాయం చేస్తున్నారు? మీ ఊళ్ళో ఉన్న వాలంటీర్ వ్యవస్థ కావచ్చు, సచివాలయ వ్యవస్థ కాదు, వాళ్ళకందరికీ ఒక నిర్దిష్టమైన హామీలు చెప్పడం జరిగింది, ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏ ఒక్కరూ కూడా మిస్ కాకూడదు అని. ఈరోజు మళ్ళీ చెప్తున్నాం, ఇంకా ఎవరైనా కానీ అక్కడ ఇక్కడ మిస్ అయిపోయి ఇన్ఎలిజిబుల్గా కావచ్చు, ఇంకో విధంగా కానీ ఏదైనా సమస్యల ద్వారా పోయింటే ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ పట్టాలిచ్చే పంపిణీ కార్యక్రమం చేయబోతున్నాం. ప్రతి 3 నెలలసారికి ఆ రోజు 100 మంది రాని, 200 మంది రాని, 1000 మంది రాని, వాళ్ళకన్నా స్థలం లేదంటే ఆ స్థలం కొనిచ్చి మళ్ళీ మీకు ఇల్లు కట్టించే బాధ్యత ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని మీ అందరికీ కూడా తెలియజేస్తుంది. అది మా బాధ్యత, అది మా బాధ్యత. ఈరోజు గతంలో జరిగిన ప్రతి తప్పిదాల్ని కూడా మారుస్తూ వస్తున్నాం, సరిచేస్తూ వస్తున్నాం. కాబట్టి ఈ ఒక మహాయజ్ఞంలా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మీ అందరి యొక్క తోడు కావాలి, మీ అందరి యొక్క ఆశీర్వాదం కావాలి. ఎందుకంటే ఒక బలమైన కారణంతో పనిచేసేటప్పుడు చాలా దుష్టశక్తులు వెంటాడుతూ ఉంటాయి. ఒక యజ్ఞం జరుగుతున్నప్పుడు చాలా మంది ఆ యజ్ఞం సాఫీగా జరగకుండా ఉండడానికి ఎంతో మంది దాని మీద ప్రయత్నం చేస్తూ ఉంటారు, దాన్ని చెడగొట్టాలని. అలాంటి దానికి ఒక ప్రజా సంకల్పం, మీ అందరి యొక్క ఆశీస్సులు ఉంటే ఆ మహాయజ్ఞము జనరంజకంగా సాగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా హౌసింగ్కి సంబంధించి
ఇల్లు కట్టేదానికి సంబంధించి ఇల్లు మీరైనా కట్టుకోవచ్చు, లేదు మీరు కట్టుకోలేమంటే మేమైనా కట్టేస్తాం. దానికి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా సామాన్లు కావచ్చు, ఇసుక కావచ్చు, కంకర కావచ్చు, ఇటుకలు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ కూలీ డబ్బులతో సహా మేమే ఇస్తాం. మీరు ఒక మంచి బేల్దాన్ని మాట్లాడుకుంటే ఆ బేల్దారికి మేము డబ్బులు చెల్లించే కార్యక్రమం చేస్తాం. మొత్తం సామాన్లతో సహా తెచ్చిపెడతాం. కాబట్టి ఈ యజ్ఞంలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని, ఇంత పెద్ద ఎత్తున ఈరోజు మన మండలంలో చేస్తున్న ఇలాంటివి మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు మనకు అందాలంటే మీ యొక్క ఆశీర్వాదం కావాలని చెప్పేసి మీ అందరికీ ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రేపటి నుంచి సంక్రాంతి ఉంది. అందరికీ కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు మీరందరూ మీ మీ సీట్లలో కూర్చోండి. తహసీల్దార్ మేడం ఒక్కొక్కరిని పిలుస్తారు విలేజ్ వైజ్ గా, వాళ్ళందరూ ఒక్కొక్కరుగా రావాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. దీపం పక్కన పెట్టు. అక్కడ మెడికల్ ఉన్నాయా? మా ఫస్ట్ ఓబులాపురం పంచాయతీకి సంబంధించిన లబ్ధిదారులంతా వరుస క్రమంలో రండి. వాలంటీర్స్ పట్టాసు సీక్వెన్స్ ఇక్కడ పెట్టేసి ఇక్కడ తీసుకెళ్ళి ఇటుదండి మేడం. చదువుతానండి, అక్కడ పెట్టుకొని చదువుతాను. ఇది కొద్దిగా వెనక్కి జరపండి. ఎన్ సునీత బాలచంద్ర ఓబులాపురం. ఒక్క నిమిషం. ఓబులాపురం వాళ్ళందరూ నేను నిలబడాను ఫస్ట్. మేడం ఓబులాపురం వాళ్ళందరినీ ఇడికి రమ్మనండి. ఓబులాపురం అంతా ఈ సైడ్ నిలబడానమ్మా. ఏం పేరుమ్మా? ఎక్కడమ్మా బాలా? ఏమి ఏ అస్మిత్ జిలాన్ భాష. ఇదే ఊరు. షేక్ అహ్మద్ సద్దాం తస్మత్ జిలాం భాష. బాగున్నామ్మా? వడ్డే చంద్రకళ వి బాలు. తులసి మల్లేశ్వరమ్మ మనోహర్. తులసి ముసలప్ప. షేక్ షమ్టా ఇంట్లో అమ్మా ఆపరేషన్ అయిందా? బాగుంది కదా. చంద్రకళ కాదు, చంద్రకళ వద్దే చంద్రకళ. ఇప్పుడు స్కూల్ ఫోటో పెట్టినావు. నీకు ఎన్ని ఏళ్ళైంది పెళ్ళి? 1 year అయిందా? ఎంత మీ వయసు ఎంత? బాల్య వివాహం చేసినారా? ఇంకా అంతే కదా. ఇప్పుడు 18 అంటే అప్పుడు 17 ఏళ్ళకి చేసినట్టే కదా. ఏ ఊరు నీది? అమ్మగారు ఊరు మల్లేశ్వరమ్మ. బాగున్నామ్మా? ఎర్రమ్మ పక్కీరప్ప. ఎర్రమ్మ పక్కీరప్ప. ఇది తులసమ్మ ఎక్కడ వెండి మిస్ అయినా? షేక్ రేష్మా అబ్దుల్ జాఫర్. చదువుతాండి వస్తాంటారులే. కైరో ఏమైంది? ఎక్కడ పడింది? శివంగి సూర్యనారాయణ. వీరనారమ్మ పెద్దమ్మకి ఇచ్చేసి. శివంగి సూర్యనారాయణ. శివగాని అనసూయ. రాములమ్మ కాటమయ్య. శివగాని అనసూయ మీరేనమ్మా? నారాయణ స్వామి. రాములమ్మ బాగున్నారక్క? దుర్గమ్మ బాగున్నామ్మా? షేక్ ఖాజా బి శిక్షావళి. సరస్వతి జనార్దన్ బాగున్నామ్మా? లక్ష్మీనారాయణ ఆదినారాయణ. నువ్వు చదువుతాండి మన స్పీడ్. లక్ష్మి మల్లేష్. రిజ్వానా. బి లక్ష్మి. ఎం మీనమ్మ రామచంద్ర. రిజ్వానా. సయ్యద్ విజయాన్. మీనమ్మ దామా. సుమియా. కోటి సంజయమ్మ మల్లేష్. మీరు వరుసగా చదువుతాండండి. సుమిత్ బాగున్నామ్మా? మోహన్. సయ్యద్ రిజానా. మహబూబ్ బాషా.
కోటి సంజమ్మ ఏ పెద్దమ్మ. పెద్దక్క నారాయణ స్వామి, సంజమ్మనా? కృష్ణమ్మ, జే లక్ష్మీ బాలప్ప, రిజ్వానా, వీరమ్మ. థ్యాంక్ యూ. షేక్ బీబీ, అన్నగారు పెద్దక్క మహబూబదియా, బాగున్నావమ్మా? జింగా లక్ష్మి కంబగిరి, కే రేష్మ మా భాష, లక్ష్మీ బాలప్ప బాగున్నావు పెద్దమ్మా? పెన్షన్ వస్తుందా? కలందర్ బి కలందర్ భాష, షేక్ బీబీ, జింకా లక్ష్మి, కే నాగవేణి, కే నారాయణ అవునమ్మా. స్వామి, మగ్గాలేనా? రేష్మ బాగున్నాక? ఎస్ నారాయణమ్మ పెద్ద చెన్నయ్య, కలందర్ది బాగున్నామా? ఎస్ వెంకటరమణమ్మ చెన్నయ్య, నాగవేణి, ఎం పుల్లమ్మ నారాయణ స్వామి, లక్ష్మీనారాయణ ఏ సౌందర్య వీణారప్ప, బాగున్నా పెద్దమ్మా? పెన్షన్ వస్తుందా? ఎస్ మల్లేశ్వరి వెంకటరమణమ్మ. లక్ష్మీనారాయణ, పుల్లమ్మ సి ఎల్లమ్మ చిన్నారాయణ బాగున్నా పెద్దమ్మా? స్వామి, పెన్షన్ వస్తుందా? కే శైలజ నారాయణ స్వామి, నెక్స్ట్ ఊరోలో ఉన్నాం మన నెక్స్ట్ సౌందర్య. ఎన్ విజయ, బాగున్నామ్మా? నెక్స్ట్ టీచర్ లో పని లబ్ధిదారులంతా ముందుకు రండి. మల్లేశ్వరి, టీచర్లోపల్లి, ఎల్లమ్మ, చంద్రాయణ స్వామి బాగున్నావా? టీచర్ లో పల్లి ముందు, తర్వాత నల్లబోయినపల్లి. శైలజ మా బాగున్నావా? పట్టాలు తీసుకున్న వాళ్ళంతా కూడా భోజనం చేసి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాము. ఓబ్లాపురం ఇక్కడ జయశ్రీ ఆపోజిట్ సైడ్ లో అరేంజ్ చేశాం కాబట్టి అందరూ భోజనం చేసి వెళ్ళాల్సిందిగా అభ్యర్థన. అయిపోయింది. ఇట్లదే ఇటుదే ఇట్లదే ఇటుదే నువ్వు అడిచేది పేరు టీచర్లపల్లి, కే రమీజ సిద్ధయ్య, నువ్వు అడదు. కొండపు వెంకటలక్ష్మి ఓబులయ్య, వి ఈశ్వరమ్మ రమీజ రమేష్, బాగున్నావమ్మా? ఎస్ లక్ష్మి శ్రీనివాసులు, నాకు పిలిచిన వాళ్ళు పాస్ వెంకటలక్ష్మి, సాకే రూపశ్రీ ఎస్ శ్రీనివాసులు, ఈశ్వరమ్మ బాగున్నావమ్మా? మిద్ది పెద్దక్క నారాయణ స్వామి, నాగలక్ష్మిక, తేజ బి మొహమ్మద్ రఫీ, అమరావతి, సాకి అనురాధ ఎస్ అమరావతి ఆదినారాయణ, ఎవరమ్మా? సరే సరే. సి నాగమ్మ నారాయణ, రూపశ్రీ బాగున్నావమ్మా? థ్యాంక్ యూ. మిద్దే పెద్దక్క, సాకే ఇందిరాక శివయ్య, తేజాబి, సాకే నాగేంద్రమ్మ శివయ్య, సాకి అనురాధ, అంకె నాగేంద్రమ్మ ఓబుల్పతి, నాగమ్మ బాగున్నా పెద్దమ్మ? కాటం దేవి భయన్న, సాకి కొల్ల నాగేంద్రమ్మ నాగేంద్రమ్మ, బాలశివయ్య, అంకే నాగేంద్రమ్మ, సి వసుంధర శివయ్య, తలారి అనిత నాగేశ్వర, కాటం దేవి, నాగేంద్రమ్మ రామా? సాకే ముసలయ్య రాజేశ్వరి, ఒలిపి లక్ష్మీదేవి వి గోపాల్, అనిత షేక్ బాగున్నారమ్మా? వెంకటలక్ష్మి ముస్తఫా, నెక్స్ట్ నల్లబోయినపల్లి, సాకి రెడ్డేశ్వరి, నల్లబోయినపల్లి, వల్పి సాకే లక్ష్మీదేవి లక్ష్మి నారాయణ బాగున్నారక్క? స్వామి, గుజ్జల సరస్వతి. ఆ? సరస్వతి ఎవరు? ఒడ్డే ఓబులమ్మ వెంకటరాముడు, సరస్వతినా? దబ్బుల సావిత్రి బాలనరసింహుడు, టీచర్ సాకి అంజనమ్మ యుగంధర్, ఏ ఊరు? నల్లబోయినపల్లి. వి శకుంతలమ్మ ఏం పేరు? రామ్మోహన్ రెడ్డి, రాజేంద్ర సరస్వతి నారాయణ స్వామి, ఇట్లా పెద్దమ్మ, ఇటు వెళ్ళు పెద్దమ్మ. వేములపతి అనిత, సావిత్రమ్మ ఆనందరెడ్డి. బాగున్నావమ్మా? సాకి అంజనమ్మ, బెనిఫిషరీస్ ఆదింద్ర మాధవి కులశేఖర్, శకుంతలమ్మ జి బాగున్నావమ్మా? జగదీశ్వర్ రెడ్డి, ఆంధ్ర సరస్వతి నువ్వు? ఆంధ్ర పుత్తూరు ఈదురు ముత్తూరు, ఆంధ్రనేనా? ఆది ఆంధ్రనా? అంటే తమిళనాడు సరస్వతి అట్లా కూడా ఉంటారా? వేములపాటి అనిత బాగున్నావమ్మా? నువ్వు ఆది ఆంధ్రానా? అదేంది ఇంటి పేరా? ప్రీతి బాగున్నావమ్మా? సాకే గంగాదేవి చిన్న నరసింహుడు, సాకే వరలక్ష్మి సాకే నరసింహుడు, పిల్లదొరి లీలావతి పి శివశంకరయ్య, బాగున్నావమ్మా?
చంద్రమ్మ కొండన్న, ఎన్నో నెలమ్మా మరేం అట్లా ఉందో బి లలిత శివయ్య, లీలావతి మా నీ పేరు లీలావతా బొంగు ప్రభావతి, బి రవి, సాకే వరలక్ష్మి ఆప్షన్టా చంద్రమ్మ సార్. చంద్రమ్మ లలిత లలిత సార్. రాజమ్మ మల్లికార్జున గుజ్జల కళావతి, కాటమయ్య, లలిత శివయ్య బొగ్గు ప్రభావతి తలారి చంద్రకళ, తలారి చంద్రశేఖర్, ఉజ్జల కళ. గుజ్జల కళావతి ప్రసన్న ఉజ్జల కళ. ఇదిగమ్మా అది కాదు రండి సార్. మంగళ జ్యోతి, మంగళ వెంకటరమణ. కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ రెవెన్యూ డివిజనల్ లక్ష్మీ ప్రసన్న. అధికారి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. లక్ష్మీ ప్రసన్న, ఈదురు ముష్టూరు తలారి చంద్రకళ అవునమ్మా అయిపోయింది సార్. ఆరు వచ్చిపోయినారు. థ్యాంక్ యూ అమ్మా. మంగళ జ్యోతి మంగళ జ్యోతి వెంకటనారాయణ, తలారి మానస, బత్తిని తలారి ప్రసన్న కోకిలయ్య, ముసలప్ప లేదమ్మా సాకే వరలక్ష్మినా ఇందుకారు నాయకమల్లి, మల్లేశ్వరి, శివయ్య, సాకే నరసింహ. ఏం చదువుతున్నావు హీరో? పడిందా నిన్న డబ్బులు? పడిందా లేదా? ఏం చేసినావు? తలారి మానస, ఎస్ నాగలక్ష్మమ్మ, రాముడు, ఇందుకూరు నాగమల్లేశ్వరి, గంగములు, నరసింహులు, నెక్స్ట్ దంపేట బెనిఫిషియరీస్ బత్తిని ని జ్యోతి, నాగలక్ష్మమ్మ, బత్తిని కోటయ్య, పెన్షన్ వస్తుందా? లక్ష్మీదేవి, ఆదప్ప, మల్ల శ్రీనివాసులు, గంగమ్మల్లు శివయ్య, బాగున్నా పెద్దమ్మా? మొదటి బాగున్నావా? దంపెట్ల తర్వాత కట్టకిందపల్లి. మేమే దంపెట్ల, కట్టిస్తాం. బత్తిని జ్యోతి బాగున్నామ్మా? లక్ష్మీదేవి, మళ్ళా శ్రీనివాసులు, శివ. ఏం యాడికి పోయింటి తల్లి? మా రమాదేవి రెడీగా ఉన్నాడమ్మా. దంపెట్ల చిన్న ముసలప్ప, రమాదేవి, చెన్నయ్య, దంపెట్ల అంజినమ్మ, లక్ష్మీనారాయణ, ఆదినారాయణమ్మ, వెంకటనారాయణ, దాసరి వెంకటనారాయణ, రమాదేవి రాలేదా? రమాదేవి రాలేదా? ఏం పేరుమా? ఆదినారాయణమ్మ రాలే. దాదాగారి తహరాబి, వెంకటనారాయణ ప్రకృతి, బాగున్నామ్మా? నెక్స్ట్ అశ్వర్థమ్మ, పక్కీరప్ప, దాసరి వెంకటనారాయణ రాలేదా? నువ్వు చదువుతాడు. గుండుగూరు రామలక్ష్మి, అశ్వర్థమ్మ బాగున్నామ్మా? రామలక్ష్మి, కోణమ్మ, జి నారాయణ, గండ్లూరి రామలక్ష్మి బాగున్నావమ్మా? ఎం గాయత్రి, సూర్యనారాయణ, కోనమ్మ ఏమవుతుంది నీకు? కె లక్ష్మీదేవి, పోతులయ్య, ఏం సావిత్రి సూర్యనారాయణ? కె లక్ష్మి, పోతులయ్య, సావిత్రి సూర్యనారాయణ, కళ్యాణి, నాగరాజు, బి నాగమణి, నాగభూషణ్, లక్ష్మీదేవి బాగున్నాం. కె త్రివేణి, సురేంద్ర, నాగమణి బాగున్నామ్మా? గుమ్మడి మునీశ్వరమ్మ, జి నాగరాజు, దంపెట్ల త్రివేణి బాగున్నామ్మా? నాగమణి, హరికుమార్, మునీశ్వరమ్మ, జి అనిత, నరేష్, కె రాములమ్మ, కె రవి, గోమాది భావని, ఆదినారాయణ, రాములమ్మ బాగున్నామ్మా? మీనా, ఏం పేరు నీ పేరు? రాజు, భవాని, జి గంగాదేవి, సుధాకర్, లక్ష్మీదేవి చూస్తా. భవాని, మీనా, సిసిరేవు రాధమ్మ, ఆదినారాయణ, చిల్ల గంగాదేవి, సిసిరేవు రాధమ్మ బాగున్నామ్మా? జి లక్ష్మి, శ్రీరాములు, గోమేది లక్ష్మి,
జి చంద్రకళ శివయ్య, లక్ష్మీ అమ్మ, నారాయణమ్మ కిష్టప్ప, చంద్రకళ, లక్ష్మి గంగన్న, పెన్షన్ వస్తుంది పెద్దమ్మా, పెన్షన్ వస్తుంది. లక్ష్మీదేవి, నారాయణమ్మ? రాజశేఖర్, హౌసింగ్ పెట్టలేదు దీంట్లో. వెంకటలక్ష్మి, శివమ్మ రామకృష్ణ, లక్ష్మీదేవి, చెన్నమ్మ రాముడు, అనిత నీకు వచ్చిందా? పైకి రాతలే. అయ్యో అయ్యో, నీ పేరు? ఈడుంటుంది ఈడుంటుంది. లక్ష్మీదేవి. అట్టకిందపల్లి నెక్స్ట్ ఏ ఊరిది ఇది? రాములమ్మ. నాగవేనే? సురేష్? ఆ నాగవే. దేవి సుధాకర్, ఏ పట్టా ఇది దీంట్లో? త్రివేణి వెంకటపతి, ఇది హౌసింగ్స్ వచ్చినారు. పట్టా చూడండి. ఏం పేరుమా? ఏ ఏ ఊరు నీది కాదా? రాములమ్మ రవినా? ఏం పేరు? లక్ష్మీదేవి పోతులయ్య లేదు. మళ్ళీ పిలుస్తారులేమ్మా నీకు. పిలుస్తారు ఆడే స్లిప్పులు. రమాదేవి చెన్నయ్య లేరా? ఇదిగో ఇవన్నీ ఎనికి తీసుకోమ్మా. నెక్స్ట్ కట్టకిందపల్లిమా, దేవి సుధాకర్, త్రివేణి వెంకటపతి. నెక్స్ట్ మౌనిక దంపెట్ల సుధాకర్. అవునమ్మా. మంజుల రాధా వెంకటరాముడు, త్రివేణి, పి రమాదేవి సూర్యనారాయణ, మౌనిక ప్రతాప్ ఈ నాయుడు, ముత్యాలమ్మ సత్యన్న, మంజుల, అశ్విని సుధాకర్, రమాదేవి, రత్నమ్మ సత్యన్న, ముత్యాలమ్మ, నెక్స్ట్ తంబాకురు అశ్విని? ఈ అంజలి చిరంజీవి, ఈ సుమతి రాజశేఖర్, అవునమ్మా. పి సావిత్రి రామాంజనేయులు, అంజలి ఎన్నేం లేదు మనకి పెళ్ళి? గోగుల నాగలక్ష్మి సంజయ్, మైనర్ మ్యారేజా? ఏం చేస్తున్నాం మీ వాళ్ళు? తులాయమ్మ నాగేంద్ర, ఆ? చిన్న వయసులో చేసేటమ్మా. సుమతి బాగున్నామ్మా. నమస్తే. సావిత్రమ్మ, కళావతి నాగభూషణ, గోగుల నాగలక్ష్మి బాగున్నామ్మా. సి రామచంద్ర తులాయమ్మ. తప్ప, ఈ పెద్దక్క రాము, కళావతమ్మ బాగున్నామ్మా. ఈ వెంకటలక్ష్మి శ్రీనివాసులు, పి లక్ష్మీదేవి ఆదినారాయణ, రామచంద్రయ్య, పి లక్ష్మీదేవి దేవరకొండ రామాంజనేయులు, పెద్దక్క, ఎం నాగేంద్రమ్మ ఆంజనేయులు, వెంకటలక్ష్మమ్మ బాగున్నామ్మా. లక్ష్మీదేవి బాగున్నా పెద్దమ్మా. నెక్స్ట్ నారాయణమ్మ నారాయణ, లక్ష్మీదేవి రామాంజనేయులు బాగున్నామ్మా. రాసమ్మా. నాగేంద్రమ్మ బాగున్నామ్మా. శంకరమ్మ రాముడు, లక్ష్మీనారాయణమ్మ నారాయణమ్మ గోరప్ప, పెన్షన్ వస్తుంది పెద్దమ్మా. వస్తుందా? వద్దులే తీసుకో. సాగే పద్మ సాగే గంగప్ప, సారాయి అంకమ్మ, చెడిబావి నల్లమ్మ లక్ష్మీనారాయణమ్మ, పుల్లయ్య, ఎస్ గోవిందమ్మ నారాయణమ్మ నాగరాజు, బాగున్నామ్మా. నారాయణమ్మ రాలేదా? సేదబావి ఉమాదేవి రమేష్, సాకే పద్మమ్మ. ఆమె పేరు చదువు. సాకే నాగవేణి పద్మ గంగ ఆదినారాయణ, బాగున్నామ్మా. ఆ పేరు ఒకసారి చూడండి మా. రామ్ గోపాల్ పేరు చూడు ఒకసారి. చదవబావి నల్లమ్మ బాగున్నామ్మా. గోవిందమ్మ సేదబావి కుమారి శంకరయ్య, సరిపోయిందా? ఎస్ నీరావతి ఉమాదేవి బాగున్నామ్మా. నాగవేణి బాగున్నారమ్మా. నెక్స్ట్ తంబాపురం, తంబాపురం,
ఇదిగో ఒకటి మిస్ అయింది. ఎందుకు వచ్చిందే? బాబు నాగేంద్ర నంబెట్టి ఇంకా ఉన్నాయా? ఉన్నాయి కదా దంపేట్లో. ఇవన్నీ అయిపోయినాయిలేండి మేడం, లాస్ట్లో అందరికి ఇచ్చేయచ్చు. సరే నా లాస్ట్ లో ఇస్తాంలే. ఇది పెట్టుకోవచ్చు. మేము పిలిచిన వాళ్ళు ఉన్నారో లేదో చెక్ చేసుకోమని ఫస్ట్. నెక్స్ట్ ఏ లింగమ్మ ఆంజనేయులు, సాకే లక్ష్మీదేవి, సాకే పెద్దన్న, సాకే లక్ష్మమ్మ, ఏం ఎస్ పేరు? నారాయణ, తీసుకో పెద్దమ్మా. సాకే లక్ష్మీదేవి బాగున్నామ్మా. గీత ఈశ్వరయ్య, సాకే లక్ష్మమ్మ బాగున్నా పెద్దమ్మా. ఎస్ సుప్రజ రాఘవయ్య, బి గీత సాకే లక్ష్మీదేవి, సాకే ప్రతాప్, సుప్రజ ఏ సునీత నాగకృష్ణ, బాగున్నామ్మా. లింగమ్మ సాకే నాగిరెడ్డి, లక్ష్మీదేవి బాగున్నామ్మా. మాల్గుళ్ళ శ్యామల, ఆకులేటి సునీత, లక్ష్మమ్మ రామప్ప, జుల్లకారు లింగమ్మ, మాలగుండ్ల శ్యామలమ్మ, లక్ష్మమ్మ రామప్ప, తంబాపురమా బాగున్నా పెద్దమ్మా. శైలజ, కిరణ్ కుమార్, బాగున్నావా? సాకే ఆలక్ష్మి ముత్యాలప్ప, శైలజ, కిరణ్ కుమార్, నువ్వా? ఎం పార్వతమ్మ, ఏడిపోయింది? మనవడా మనవరాలా? ఆదిలక్ష్మి బాగున్నామ్మా. పార్వతమ్మ బాగున్నా పెద్దమ్మా. ఇట్లా పెద్దమ్మా ఆలక్ష్మి ఇట్లా. ముత్యాలప్ప, ఏ పార్వతమ్మ తిక్కస్వామి, బొమ్మ వరలక్ష్మి రామిరెడ్డి, సాకి అరుణ చిన్న ఈరప్ప, రమలి ఉమాశేఖర్, బొమ్మ వరలక్ష్మి పెద్దమ్మా. ఏ మమతా లింగన్న, అరుణ, సాకి శివమ్మ రాముడు, థ్యాంక్ యూ. చిక్కల రవలి, టి అపర్ణ సూర్య ఆచారి, ఆకులేటి మమత బాగున్నామ్మా. సని వసంత వెంకటరెడ్డి, సాకే శివమ్మ, గుజ్జల లక్ష్మీదేవి, గుజ్జల నాగన్న, టి అపర్ణమ్మ, మల్లేశ్వరి అశోక్ కుమార్, అపర్ణ, గంగాదేవి పురుషోత్తం, వసంత, కొడేగల్ల వెంకటలక్ష్మి పెద్దన్న, వసంత ఎవరమ్మ రాలేదా? రామ్మా వసంత. లక్ష్మీదేవి, గుజ్జల లక్ష్మీదేవి, నాగన్న, వెంకటలక్ష్మి వెంకటపతి రెడ్డి, మల్లేశ్వరి అమ్మ, రాని రాని, గంగాదేవి, పురుషోత్తం, వెంకటలక్ష్మి బాగున్నా పెద్దమ్మ. వై నాగశ్రీ సుధాకర్, వసంత వెంకటరెడ్డి, సాకే లక్ష్మక్క శ్రీరాముడు, వెంకటలక్ష్మి లక్ష్మీపతి రెడ్డి, ఏ నారమ్మ రమణ, వాలంటీర్ జాబ్ ఇప్పించి 7వ వలస ఉన్న దాంట్లో ఇది అలాంటి ఈ స్థలం రమణమ్మ నరసింహుడు, మాకు ముగ్గురు అన్నదమ్ములు. Thank you. ఎవరెవరంటే జగన్, నన్ను జయదరెడ్డి తెలుసుకుంటారు. బాగున్నామ్మా. సాకే అద్దమ్మ లక్ష్మక్క, వెంకటరెడ్డి, సాకే లక్ష్మక్క. అమ్మ నీ పేరేం పేరమ్మా? దాంట్లో అదే పేరు ఉందా చూడు. సాకే లక్ష్మక్క, ఆకులేటి నారమ్మ, తీసుకో పెద్దమ్మా. పెన్షన్ వస్తుందా? రత్నమ్మ వెంకటరమణారెడ్డి, తల సనే సరోజమ్మ నారాయణ రెడ్డి, ఇట్లా పెద్ద తలారి రమణమ్మ, అవునమ్మా. గంగాదేవి రామ్మోహన్, వెంకటరమణారెడ్డి, డి సంజయమ్మ పుల్లారెడ్డి, గాయత్రి రాఘవ, గుజ్జల రేఖ రాజశేఖర్, బాగున్నా పెద్దమ్మా. ఏ ఈశ్వరమ్మ పెద్దలింగయ్య, గాయత్రి, ఎం మల్లేశ్వరి ప్రతాప్, గుజ్జల రేఖ, ఏ నారాయణమ్మ నడిపి లింగన్న, పెద్ద ఆర్కే లింగయ్య, అంజనమ్మ పోతులయ్య, ఎస్ భాగ్యమ్మ ధనుంజయ, మల్లేశ్వరి ప్రతాప్, డి లక్ష్మమ్మ పెద్దలింగన్న, నారాయణమ్మ, జి లక్ష్మి సాకే ప్రసాద్, అంజనమ్మ, ఎం సావిత్రి, ఎం శివయ్య, భాగ్యమ్మ బాగున్నారక, ఎస్ లలిత మారుతి, లక్ష్మమ్మ బాగున్నా పెద్దమ్మా.
పెన్షన్ ఎంత వస్తుందా? ఎస్ లక్ష్మీదేవి లక్ష్మి ముత్యాలప్ప. బాగున్నామ్మా. పి సావిత్రి లలిత శివయ్య, శివయ్య. పి ఎల్లమ్మ సూర్యనారాయణ. లలిత మారుతి. నెక్స్ట్ ఊళ్ళో రమ్మని మేడం. ఎదాయపల్లి, నెక్స్ట్ ఎదాయపల్లి, లింగారెడ్డిపల్లి, సంజీవపురం, ముగ్గురు కూడా వస్తున్నారు. లక్ష్మీదేవి బాగున్నామ్మా. ఫస్ట్ ఎదాయపల్లి. అదే ఇచ్చా వద్దా? లక్ష్మీదేవి ముత్తేలప్ప. లలితా శివయ్య బాగున్నామ్మా. ఎదాయపల్లి మా మొదట. ఎల్లమ్మ బాగున్నావు పెద్దమ్మా. ఏం పెద్దమ్మా? లక్ష్మక్క రైట్ సార్, అవసరం లేదు. కలుగురు ఉమాదేవి కె ఇట్లా రా. ఈశ్వరయ్య. బాబు ఇట్రా, ఓపెన్ చేసి ఎదాయపల్లి. ఎర్రాయపల్లి. ఎదాయపల్లి. ఓపెన్ చేసి. ఉమాదేవి ఈశ్వరయ్య. కె భాగ్యలక్ష్మి శివయ్య. పాలకుంట్ల ఎల్లమ్మ పి నారప్ప. ఫస్ట్ పేరు నుంచి చదువు. ఫస్ట్ పేరు కె ఉమాదేవి ఈశ్వరయ్య. నెక్స్ట్ పి ఎల్లమ్మ పి నారప్ప. ఉమాదేవమ్మ బాగున్నావమ్మా. ఆర్గేటి పెద్దక్క ఏ నారాయణ స్వామి. తీసుకో, పేరు చూసుకోమ్మా, కరెక్ట్ ఉంది. సమతం విష్ణు తులసి శివయ్య. పెద్దక్క కె రామన్నమ్మ కె రామకృష్ణ. అంతమంది ఇచ్చినాము. ఆర్గేటి సరస్వతి బాగున్నా పెద్దమ్మా. కె కాటమయ్య ఏ కాటమయ్య. యాలు ఇవన్నీ తీసుకో పెద్దక్క. బాగున్నావమ్మా. కమతం విష్ణు తులసి తీసుకున్నా. రామాంజనమ్మ బాగున్నావమ్మా. గంగమ్మ కాటమయ్య. అక్క ఎక్కడ? తీసుకో. ఈశ్వరమ్మ కె గంగాధర్. సరస్వతి ఈశ్వరమ్మ గంగాధర్. ఉన్నాయి లేదు విడిచిపెట్టి. ఎల్లమ్మ శ్రీరాములు. బాగున్నావమ్మా. ఆదమ్మ పి సూర్యనారాయణ. గంగమ్మ పెన్షన్ వస్తుందమ్మా. తలారి కృష్ణవేణి వెంకటరాముడు. మళ్ళీ వచ్చి ఈదుల ముష్టి. నాగవేణి నాగరాజు. ఈశ్వరమ్మ ఎల్లమ్మ ఆదిలక్ష్మి చిన్న బాగున్నారక్క. ఉన్నూరప్ప. తీసుకో. పూలకుంట అదమ్మా బాగున్నావమ్మా. ఇది యాల తల్లి. కృష్ణవేణి బాగున్నావమ్మా. నాగవేణి ఓపెన్ చేస్తాను ఇంకా కంటిన్యూస్. సావిత్రమ్మ మనోహర్. ఆదిలక్ష్మి చిన్నారాయణమ్మ కె నారాయణ. అడబెట్టే దేవరకొండ సావిత్రమ్మ బాగున్నావమ్మా. నాగమ్మ నారాయణ స్వామి. ఓపెన్ చేస్తాను. జింక రాధిక శివయ్య. వరలక్ష్మి భాస్కర్. నారాయణమ్మ బాగున్నావు పెద్దమ్మా. తీసుకో. బుడుగ నాగమ్మ రామంజనేయులు. జింక రాధిక బాగున్నామ్మా. థ్యాంక్ యూ. బాగున్నావు పెద్దమ్మా. పెన్షన్ ఎంత సునీత వస్తుందా? సి రాజు. మేమే కట్టిస్తాంలే. బి మమత గోపాలయ్య. మేమే కట్టిస్తాం పెద్దమ్మా. సరేనా? పిల్లలు లేరు నాకు. పెద్దక్క పెద్ద అంతా మేమే ఉన్నూరప్ప. కట్టిస్తాం సరేనా? మీ వాలంటీర్కి చెప్పు. చిక్కల వరలక్ష్మి బాగున్నావమ్మా. చిత్ర రామలక్ష్మమ్మ గంజి పెద్దక్క. రామలింగప్ప. గంజి పెద్దక్క ఎక్కడ పోయిందక్క? నాగమణి చెంగల సునీత అశ్విని కుమార్. బాగున్నావమ్మా. థ్యాంక్ యూ. లింగమ్మ మల్లన్న. మమత గొల్లపుల్లయ్య బాగున్నావమ్మా. పెద్దక్క బాగున్నారక్క. రామలక్ష్మమ్మ రామలింగప్ప. జి రమాదేవి శివయ్య. కడియాల నాగమణి అశ్విని కుమార్. థ్యాంక్ యూ. శివమ్మ రామాంజనేయులు. బాగున్నావు పెద్దమ్మా. ఏ పెద్దక్క నరేంద్ర.
రమాదేవి శివయ్య, ఎల్లమ్మ నారాయణ స్వామి, హేమలత శివమ్మ, రంగయ్య, రంగనాథ్, మీకంతా పెద్దక్క బాగున్నారమ్మా? మంగమ్మ నారాయణ, బాగున్నా పెద్దమ్మా? లక్ష్మీ రామ్మోహన్, ఏం హీరో డబ్బులు పన్నాయా? కమతం లక్ష్మి, ఏమి ఇంకా స్కూల్ పోలేదా? కె శివయ్య, ఒకటే పిల్లోడా? పాప ఏం దొర్ల వరలక్ష్మి, కె ఈశ్వరయ్య, బాగున్నా పెద్దమ్మా? సుబ్బమ్మ, కె నారాయణ స్వామి, మంగమ్మ బాగున్నావమ్మా? చిక్కల లక్ష్మి, కమతం లక్ష్మి, ఎస్ ఓబులమ్మ నరసింహమూర్తి, గొర్ల వరలక్ష్మి బాగున్నామ్మా? ఈశ్వరయ్య, కె భాగమ్మ, ఓం ప్రకాష్, కమతం సుబ్బమ్మ, ఓబులమ్మ సాకే సువర్ణ, సాకే నారాయణ స్వామి, సాకే చంద్రన్న, ఎస్ మురళి, భాగ్యమ్మ. ఎస్ మురళి, థ్యాంక్ యూ. సాకే సువర్ణ బాగున్నారమ్మా? మా నెక్స్ట్ లింగారెడ్డిపల్లి. చాలా సంతోషం. థ్యాంక్ యూ. సాకే చందన బాగున్నావమ్మా? లింగారెడ్డిపల్లి, నాగేంద్రమ్మ, బి శివయ్య, నెక్స్ట్ ఎం గంగాదేవి, ఎం నాగరాజు, నెక్స్ట్ 2 ఊర్లలో పెట్టుకోండి లైన్లో మేడం. బి ఉమాదేవి, నాగేంద్రమ్మ గంగాధర, బాగున్నారమ్మా? నెక్స్ట్ సంజీవపురమ్మ. మండల గంగాదేవి, నాగలక్ష్మి, పుల్లయ్యప్ప, బొంతలు ఉమాదేవి, సంజీవపురం తర్వాత అప్రా చెరువు సిద్ధంగా ఉండండి మా. పార్వతి, బాలన్న, మల్లన్న, సి శారదా లింగయ్య, నాగలక్ష్మి అమ్మ బాగున్నావమ్మా? సి భారతి, గంగాధర్, పార్వతమ్మ సి బాగున్నావమ్మా? నవీన, నరసింహులు, చాకలి శారద బాగున్నారక్క? నెక్స్ట్ సంజీవపురమ్మ. నెక్స్ట్ సంజీపురం, చాకలి భారతి బాగున్నావమ్మా? నవీన నరసింహుడు బాగున్నావమ్మా? ఈ సంజీవపురంది వెళ్ళి అయిపోలేదా హైవేది? షేక్ రేష్మ, మస్కిన్ వలి, ఆ? ఆ. మనమంతా చేసినామా డిఎన్డిడీలు అన్నీ? ఏమి డబ్బులు ఏమి? యస్మిన్, మస్కిన్ వలి, రేష్మ ముస్కిన్ వలి బాగున్నావమ్మా? మహమ్మద్ బి ఫక్రుద్దీన్, ముస్కిన్ వలి బాగున్నావమ్మా? జేబిన్ ముయి అహ్మద్, పావని, సంజీవ్ రాయుడు, కాసింపీరా ఇది ఎందుకు? రిజ్వానా, ముస్కిన్ వలి, సార్ అది అక్కడ అమ్మ సాలమ్మ, లక్ష్మణ, షేక్ హజర్, అక్క, అక్క. వలి, ఎండి పోతామని రహమద్ బి పుల్లమ్మ, పోతులయ్య, అమ్మా అమ్మా ఇట్రా. ఇక్కడ కదా నువ్వు? యస్మిన్ దూదేకుల జనాబీ ఇది రాలేదమ్మా. ఏం పేరు? యస్మిన్ కాసింపీరా ఇదేనా? రిజ్వాన్ అయితే ఇంకా పిలుస్తానులే. లేదమ్మా. పావని రాలేదు సార్. నువ్వు కాదమ్మా ఈడ? షబీనా, అమీర్ బాషా, రిజ్వానా, సాలమ్మ అలీబాయ్, బాగున్నావు పెద్దమ్మా? షేక్ హజార్ తీసుకో పెద్దమ్మా. కాసిం బి, బాబు సాబ్, చెడిపోతుల పుల్లమ్మ బాగున్నామ్మా? జహీరాబి, షబీనా అంటే అచీవ్ కాలేదా మార్కెట్? షబీరా, మహబూబ్ బాషా, కృష్ణ కాసింబి బాగున్నామ్మా? ఎం హేమలత, సాయి ప్రకాష్, జహీరాబీ అంటే ఉండొచ్చు కదా, మనం మార్కెట్ వాల్యూ ఏది ఉంటే అది ఇంపోజ్ చేస్తాం అంతే. గాయత్రి, సబీరా దానయ్య, ఇంకొకరు తీసుకోకుంటే అప్పీల్ చేసుకుంటారు అంతే కదా, ఇంకేం చేస్తారు? ఆ పని చేయండి ఇంక అంతే కదా. ఆ రోడ్డు చాలా నేరో షేక్ యాక్సిడెంట్స్. మహబూబ్ని, ఫక్రుద్దీన్, హేమలత బాగున్నారక్క? వెంకటలక్ష్మి, Accidents. నాగరాజు, గోగులు గాయత్రి హరీష్ నాయుడు, హనుమంతు, బాగున్నామ్మా? హరీష్ నాయుడు, హనుమంతు, మా భూమి శ్రీ తేజ, హరికృష్ణ, వెంకటలక్ష్మి రామాంజనమ్మ, నారాయణ స్వామి, మంజుల, లక్ష్మీనారాయణ, శ్రీతేజ హరికృష్ణ. లక్ష్మీదేవి, ఓబులేషు, ఇది బత్తలపల్లి టౌన్లో లేదా? నాగలక్ష్మి, ఓబులేషు, పంపించాం సార్ బయట. రామాంజనమ్మ యోగేశ్వరి, రింగ్ రోడ్
రింగ్ రోడ్ ఇది కాదు, మెయిన్ రోడ్లోది కదా. ఆదిలక్ష్మి రింగ్ ఆదిశేషయ్య మధ్యలోది రింగ్. సాకే మంజుల శ్రీదేవి బాగున్నావమ్మా. పరమేష్ లక్ష్మీదేవి బాగున్నావమ్మా. గుండాల నాగలక్ష్మి, లోకేశ్వరి బాగున్నారక్క. సైలెంట్ ఉండండి మా, కొద్దిగా పేర్లు చదివే వరలక్ష్మి బాగున్నామ్మా. ఆదిలక్ష్మి నెక్స్ట్ అప్రాచరు రెడీగా ఉండండి మా. నీ పేరుమా? మరి ఈమె వరలక్ష్మి రాలేదా? శ్రీదేవి పరమేష్. నెక్స్ట్ అపరాచరు చదువు. శారద లక్ష్మీనారాయణ, లక్ష్మీ రామాంజనేయులు, మురుగు శారద బాగున్నారక్క. శారద పరమేష్, లక్ష్మీ రమాదేవి నారాయణ స్వామి, సాకే శారద సరస్వతి నరేష్, బాగున్నారక్క. చెన్నమ్మ రమాదేవి, సత్యమయ్య, సరస్వతమ్మ నారాయణ, శూల సరస్వతి, రమణమ్మ ఆదినారాయణ, చెన్నమ్మ పెద్ద సత్యమ్మ, చిన్న కృష్ణమ్మ కె ఓబ్లేష్, నీరుగంటి సరస్వతమ్మ, నాగలక్ష్మమ్మ టి నరసింహులు, చాకలి రమణమ్మ, కొత్తపల్లి సంగాల చెన్నై, అపర్ణ ఎస్ కోదలయ్య, తుమ్మలకుంట బాగున్నా పెద్దమ్మ. లక్ష్మీ నరసింహ, సంఘాల అపర్ణ బాగున్నావమ్మా. లక్ష్మీదేవి సుధాకర్ రెడ్డి, బాగున్నావు పెద్దమ్మా. పెన్షన్ వస్తుందా? నాకు రాదు. ఏమి ఇంట్లో వాళ్ళకి వస్తుందా? ఎన్ నారాయణమ్మ, ఎన్ నాగరాజు, లక్ష్మీదేవి సుధాకర్ రెడ్డి బాగున్నావమ్మా. కె పెద్దక్క గంగప్ప, నీరుగట్టు నారాయణమ్మ బాగున్నావమ్మా. టి భారతి పెద్దమ్మదా రెడ్డి, బాగున్నావమ్మా. బి వెంకటలక్ష్మమ్మ సూర్యనారాయణ, వెంకటలక్ష్మమ్మ బాగున్నా పెద్దమ్మా. కె ఒన్నూరమ్మ లింగన్న, బాగున్నావు పెద్దమ్మా. ఎంతమంది వచ్చినారు సార్? ముదుగుబ్బ, ముత్తికోల ముత్యాలమ్మ, ఎం శివయ్య, ముష్టికోలు ముత్యాలమ్మ బాగున్నావు పెద్దమ్మా. సి ప్రవళిక రామాంజనేయులు, చెన్నంశెట్టి ప్రవళిక, ఇంకా ఉంటారు సార్. ఒన్నూరమ్మ నారాయణ ఇంకా స్వామి, ఉంటారు. వన్నూరమ్మ నారాయణ స్వామి. వాలంటీర్స్ డోర్ టు డోర్ వెళ్ళమనండి. జి నారాయణమ్మ వెంకటేష్, మనకు వచ్చిన రిక్వెస్ట్ కాదు, వాలంటీర్స్ డోర్ టు డోర్ వెళ్ళి ఇంకా ఎంతమంది. గరుగు నారాయణమ్మ, సాకె నాగేంద్రమ్మ నారాయణ స్వామి, సాకే నాగేంద్రమ్మ బాగున్నావమ్మా. వరలక్ష్మి నరసింహ, వరలక్ష్మి బాగున్నారక్క. సూల గంగమ్మ సార్. రేణుగా పోతలయ్య, సూల గంగమ్మ సార్. రేణుగా సత్తల శంకరమ్మ సతీష్, శంకరమ్మ ఉంది, గంగమ్మ లేదు. శంకరమ్మ. శంకరమ్మ. రేణుకా నువ్వు అమ్మ. అది గంగమ్మ. హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ సార్. ఈ మధ్య రాలే గంగమ్మది. సత్తల శంకరమ్మ సతీష్, ఆఫ్ ఇది అబ్బో. గంగమ్మ నాగభూషణ, శ్యామల లింగప్ప, మునెమ్మ నాగేంద్ర, శ్యామల మణెమ్మ నాగరాజు, బాగున్నావమ్మా. శూల అరుణ నాగరాజ్, అమర్నాథ్, మనమ్మ నాగరాజు. ఏమ్మా చంద్రకళ కృష్ణయ్య, అరుణ కదా అది. ఇదన్నా నీదే? మనమ్మ 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 రామ్మ. చంద్రకళ తీసుకోక. కవిత లోకేష్, మీరు ఓపెన్ చేస్తాండ. థ్యాంక్ యూ అమ్మా. కవిత. లక్ష్మీదేవి ఎవరమ్మా? బాగున్నారమ్మా. కృష్ణవేణి బాలగంగన్న, ఒక్క నిమిషం ఒక్క నిమిషం శూల లక్ష్మీనారాయణమ్మ నరసింహులు, ఒక్క నిమిషం. కృష్ణవేణి ఓబులమ్మ ఎన్ అమర్నాథ్, కృష్ణవేణి నువ్వమ్మా. పెద్దమ్మ లక్ష్మీనారాయణమ్మ. మనమ్మ నాగరాజు. లక్ష్మీనారాయణమ్మ. లింగమ్మ రామాంజనేయులు. లింగమ్మ రామాంజనేయులు.
చాకలి జయలక్ష్మి బాగున్నారక్క. లక్ష్మీ గంగాధరం బాగున్నామ్మా. ముసుగు లక్ష్మీదేవి లక్ష్మీదేవి పాపన్న. మా ఉండండి మా చదివిన వాళ్ళు ఎక్కడ చదివిన వాళ్ళు మాత్రమే ఎక్కడమ్మా. నీలమ్మ అట్లరామ్మా. ధనలక్ష్మి బాగున్నామ్మా. గోవింద్ బిడ్డ బాగున్నామ్మా. నాయనంతా శివరత్నాలు లక్ష్మీదేవి గొల్ల పుల్లమ్మ బాగున్నా పెద్దమ్మా. ఏమేమి చేయికి ఆవు దొక్కింది. గుండం రామలక్ష్మమ్మ సదాశివయ్య కొండూరుపల్లి లక్ష్మి నరసమ్మ. మా ఈ బాబు తప్పిపోయినాడు, ఎవరో వచ్చి తీసుకెళ్ళండి మా. వయసు అది సంబంధం లేదు. లక్ష్మి ఏమ్మా బాగున్నావా? ఈడ కూడా తప్పోతారా? బాగున్నావమ్మా. ఏడన్నా ఎన్ లక్ష్మమ్మ నారాయణ. జయలక్ష్మి బాగున్నావమ్మా. నెక్స్ట్ బి శారమ్మ చిన్నకేశవులు. లావణ్య బి బాగున్నారా? జయంతి మహేష్ రెడ్డి. ఆర్ శకుంతల లక్ష్మమ్మ నారాయణ బాగున్నా పెద్దమ్మ. ఏ నాగేంద్రమ్మ వీరనారప్ప. సాలమ్మ చిన్నకేశవులు. ఎం శివమ్మ ఈశ్వరయ్య. జయంతి మహేష్ రెడ్డి బాగున్నావమ్మా. సి సావిత్రమ్మ రామకృష్ణారెడ్డి. శకుంతల హరికుమార్ బాగున్నావమ్మా. ఎన్ ప్రమీల ఎన్ హరినాథ్. నాగేంద్రమ్మ వీరనారప్ప బాగున్నావమ్మా. నీరిగంటి గుర్రప్ప బాటన్న. శివమ్మ సావిత్రమ్మ రామకృష్ణారెడ్డి బాగున్నావు పెద్దమ్మా. పెన్షన్ వస్తుందా? పరిమిళ సంజీవ్ పరిణామ్ మిగిలిన బెనిఫిషరీస్ రండి మా. యాస్మిన్ అండ్ రిజ్వానా. నీరుగంటి గుర్రప్ప యాస్మిన్ అండ్ వరలక్ష్మి. బాగున్నావమ్మా. వరలక్ష్మి. యాస్మినమ్మ. నెక్స్ట్ కోట్లమర్రి. వరలక్ష్మి నీలకంఠేశ్వర. మా బాబు కోట్లమర్రి. జయలక్ష్మి నరేష్ గౌడ్. జయలక్ష్మి నరేష్ గౌడ్. ఇచ్చినారులే కోట్ల మరి జయలక్ష్మి నరేష్ గౌడ్. పేరు వచ్చిందే. కొత్తది కావాలనే. ఎం లక్ష్మీదేవి వెంకటేష్. ఇంతకుముందు ఇల్లు కట్టుకొని వచ్చింది, నేను ఎప్పుడే మా తరం వచ్చింది సార్ మాకు. నేను వెరిఫై చేస్తానులేమ్మా. ఎంఆర్ఓకి ఇచ్చి సి వరాలమ్మ సి రామాంజనేయులు. బత్తలి జయలక్ష్మి నరేష్ గౌడ్ బాగున్నావమ్మా. నెక్స్ట్ చదవండి బాబు. లక్ష్మీదేవి జే రుక్మిణి నరసింహారెడ్డి. నెక్స్ట్ వేల్కుమార్కి ఇద్దరు రెడీగా ఉండండి మా. వరదమ్మ సి రాధికా పురుషోత్తం రెడ్డి. బాగున్నావు పెద్దమ్మా. అది పెట్టుకో నీ దగ్గరే. రుక్మిణి సి లక్ష్మీ సుధాకర్ రెడ్డి. రాధికా పురుషోత్తం బాగున్నావమ్మా. లక్ష్మీదేవి వీరారెడ్డి. చింతపంతి లక్ష్మి బాగున్నారక్క. కొడబారిపల్లి లక్ష్మీదేవి బాగున్నావమ్మా. బాగున్నావా. కృష్ణమ్మ రామాంజనేయులు. కోమాందూర్ సంధ్య బాగున్నారక్క. విజయలక్ష్మి ఆంజనేయులు. కృష్ణమ్మ కృష్ణమ్మ రామాంజనేయులు విజయలక్ష్మి ఆంజనేయులు. బాగున్నావమ్మా. శంకరమ్మ మల్లికార్జున. తహసీల్దార్ గారు ఇంకో ఊరు పిలిచండి. తహసీల్దార్ గారు ఇంకో ఊరు పిలిచండి. ఇంకో ఊరు మాల్యవంతం. నెక్స్ట్ విజయలక్ష్మి ఆంజనేయులు. మల్లికార్జున. మా నెక్స్ట్ మాల్యవంతమ్మ. సాకే పక్కీరమ్మ నిజంగా. శంకరమ్మ బాగున్నావమ్మా. నెక్స్ట్ మాల్యవంతం. పర్లేదు పెద్దమ్మా. అవసరం. బత్తల సంధ్య వేల్పాడుగు ఉందమ్మా. వేల్పాడుగు. కృష్ణమ్మ రామాంజనేయులు వేల్పాడుగు. విజయలక్ష్మి ఆంజనేయులు. పక్కీరమ్మ నా పెద్దమ్మ. నువ్వు బాగా శంకరమ్మ గుర్తుపట్టినావు. మల్లికార్జున. బాగా గుర్తుపట్టినావమ్మా నువ్వు. శంకరమ్మ సంధ్య మల్లికార్జున. మేము కట్టిస్తాంలే. సాకే పక్కీరమ్మ కూర్చో నేను వస్తా. మంజుల శ్రీనివాసు. దుర్గమ్మ
రమ్మను ముందు మాల్యవంతం మంజుల శ్రీనివాసులు, రమ్మను దుర్గమ్మ నిలబడండి. నరేష్. రమ్మనండి మాల్యవంతం మీ తెమ్మ. ఎండ తిరగడం మేలు అనిపిస్తుంది నిలబడడం కంటే. నెక్స్ట్ మాల్యవంతం. రాములమ్మ దామ్మా రాగమా ఏమ్మా? మాల్యవంతం. పిలిచు 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 చదువుతాండు. మాల్యవంతం బిల్లె శ్యామలమ్మ అక్కులప్ప, ఇంకా చదువుతాండు చదువుతాండు. సాకి అంజలి, సాకి నారాయణ స్వామి, శ్యామలమ్మ బాగున్నావమ్మా. ఒలిపి సాలమ్మ, వి ఆంజనేయులు, అంజలి బాగున్నారక్క. అర్చన కుల్లాయప్ప, సాలమ్మ బండారు జ్యోతి గంగాధర్, సాలమ్మ విమల చంద్ర, బాగున్నావమ్మా. బండారు జ్యోతి గంగాధర్, జ్యోతి విమల చంద్ర, చంద్ర బాగున్నావమ్మా. నాగమణి తిరుపాలు, సాకే పూజిత ఎస్ పెద్దన్న, ఎస్ నాగమణి తిరుపాలు. రంగమ్మ నల్లప్ప, బాగున్నావమ్మా. పేర్లు చదువుతానండి. కేసుగల్ల పద్మావతి శ్రీనివాసులు, సాకే పూజిత బాగున్నావమ్మా. ఆర్వేటి సత్యవతి రమేష్, జి సుమతి కులశేఖర్, ఎస్ గంగమ్మ, కేశగాల పద్మావతి, నువ్వు ముందు వచ్చేసినావు అంతే దాటుకునే తీసుకో. సార్ కొంచెం రిక్వెస్ట్ సార్, నేను డిగ్రీ చదివాను, ఎస్ లక్ష్మీదేవి నారాయణ స్వామి, జాబు లేదు సార్. అవును ఇప్పుడు రిక్రూట్మెంట్లో ఎందుకు తీసుకో. అక్కడ ధర్మారంలో వాలంటీర్గా చేస్తున్నారు సార్. ఆడ చేస్తున్నావా ఎట్లా ఇడిపిస్తలే వాలంటీర్ ఏదో సరేనా. సాకే శివమ్మ, MDO సాకే గారు మహేష్, సాకే పార్వతి ఈమె లక్ష్మీనారాయణ, బత్తలపల్లిలో ధర్మవరంలో వాలంటీర్కి చేస్తుంది. సాకే ఇక్కడ దివ్యగిరి మాలివంతంలో మహేష్ బాబు, వాలంటీర్కి పెట్టేయండి. ఆర్వేటి సత్యవతి పగడాల శివమ్మ బాగున్నారమ్మా. రామాంజనేయులు, సుమతి బాగున్నారక్క. మల్లెపూల నాగరత్న శివమ్మ అమ్మూరప్ప, బాగున్నావమ్మా. బాగున్నాను సార్, మీరు బాగున్నారా? బాగున్నామ్మా. డి తులసి పార్వతి గంగప్ప, బాగున్నారక్క. బాగున్నాను సార్. సాకే గంగాదేవి, సాకే నాగరాజు, దివ్య మేరీ బాగున్నావమ్మా. చదువుతున్నాడు స్కూల్కి. అక్కి మాదమ్మ, కిన్సీనా, పడగాల శివమ్మ బాగున్నావమ్మా. దయ్యాల రమణమ్మ, మల్లెపూల నాగరత్న రామకృష్ణ, బాగున్నారక్క. తులసి గంగప్ప, ఆషాది కాశమ్మ, ఆషాది పుల్లన్న, సాకి గంగాదేవి నాగరాజు బాగున్నారమ్మా. సార్ బాగున్నాం సార్. ఇషిదసేమ్మ థ్యాంక్ యూ అమ్మా. అక్కి మాదమ్మ సోంపొడి బాగున్నావమ్మా. విజయలక్ష్మి నాగేంద్రరాజు, ఆసాది కాసమ్మ విజయలక్ష్మి నాగేంద్రరాజు, పుల్లన్న సాకే గంగమ్మ శ్రీనివాసులు, ఏం చదువుతున్నానా. నైన్త్ క్లాస్. రమణమ్మ సాకే సరస్వతి డబ్బులు కొన్నాయి మారుతి, నిన్న. కొన్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఏ లక్ష్మీదేవి విజయలక్ష్మి రామాంజనేయులు, బాగున్నారక్క. బాగున్నాను. బండారు సుకన్య గంగమ్మ రవికుమార్, బాగున్నావమ్మా. సాకి సరస్వతి బాగున్నారమ్మా. సాకే రామాంజనమ్మ, ఎస్ సాయినాథ్, లక్ష్మీదేవి బాగున్నావు పెద్దమ్మా. కాయల నాగమ్మ, పుల్లయ్యప్ప, ఇష్యుదసేమ్మ బండారు సాకే సుకన్య స్వప్న, సాకే బాగున్నారక్క. పెద్దన్న, రామాంజనమ్మ బాగున్నావమ్మా. సాకే మారుతి, సాకే గోపాల్, తిరుమంపల్లె ఎవరు పాపవే. నాటకాలు సాకే నాటకాలా? పుల్లయ్యప్ప, సాకే ఆనంద్, కాయల నాగమ్మ ఎస్ ఓబులమ్మ, బాగున్నావమ్మా. పెద్దన్న, సాకే స్వప్న బాగున్నావమ్మా. డి మంజుల మహేష్, అందరికి ఆకలి అన్నట్టు. సాకే మారుతి సాకే గంగాదేవి బాగున్నావమ్మా. సూర్యనారాయణ, పార్వతమ్మ, సాకే కులాయమ్మ పుల్లయ్యప్ప, బాగున్నారక్క. సాకే నల్లమ్మ, వీరనారప్ప, ఓబులమ్మ బాగున్నా పెద్దమ్మా. పెన్షన్ ఎంత వస్తుందా సాకే వరాలు నాగార్జున, తీసుకోమ్మా. సాకే గంగాదేవి వెంకటేష్, బాగున్నారక్క. ఏమ్మా ఏ వరలక్ష్మి శ్రీనివాసులు, నిదానమ్మా. భారతం వచ్చినట్టు. సాకే లక్ష్మీ నల్లమ్మ శివయ్య, సాకే నల్లమ్మ బాగున్నా పగడాల పెద్దమ్మా. మంజుల నాగేష్, బండారు రాజేశ్వరి బాగున్నారమ్మా. పిల్లలను పిలుస్తా పిలుస్తా. సాకే ఏ బ్రాహ్మణి ఏ వరలక్ష్మి సాగే వరాలు నగరాలు. ఏ వరలక్ష్మి పుల్లమ్మ నారాయణ, బాగున్నామ్మా. సాకే లక్ష్మి మంగళలక్ష్మమ్మ, నడిపి కుల్లాయమ్మ, కొద్దిసేపు సాకే పక్కన ఉండు. పోలమ్మ, సుంకన్న, పగడాల మంజుల బాగున్నావమ్మా. ఏ వెంకటలక్ష్మి ఏ నారాయణ స్వామి, ఏ బ్రాహ్మిణి బాగున్నావమ్మా. కులపతి అనురాధ ముద్దంగుల భారతి, ముద్దంగుల రమేష్, అనురాధ ఎవరు. అనురాధ ఎవరమ్మా. సాకే నాగరత్నమ్మ శ్రీనివాసులు, పుల్లమ్మ బాగున్నావు పెద్దమ్మా. మా అనురాధ ఎవరమ్మా? మంగళ లక్ష్మమ్మ బాగున్నావు పెద్దమ్మా. సాకే పోలమ్మ
వెంకటలక్ష్మి నారాయణ స్వామి బాగున్నావమ్మా. ముద్దంగుల భారతి ఎక్కడ పోయిందమ్మా? కొడుకా కూతురా? సాకి నారత్న శ్రీనివాసులు, లక్ష్మీనారాయణమ్మ. భాగ్యమ్మ, ఉపేంద్ర, లక్ష్మీనారాయణమ్మ వెంకటేష్. నీలవతి, మారుతి, ఏ మహేశ్వరి, ఏ పరమేశ్, అనురాధ లక్ష్మీనారాయణ, ఉంటాల రేమింకమ్మ, సూర్యనారాయణ, సాకే నాగరత్నమ్మ, కుండేటి భాగ్యమ్మ బాగున్నారక్క. నమస్తే తీసుకోమమ్మా, అవసరం లేదు. గజ్జల నీలావతి బాగున్నావమ్మా. గజ్జల గుజ్జలనా? మారుతి అయిపోతుంది. మహేశ్వరి పరమేశ్ బాగున్నావమ్మా. సాకి లక్ష్మమ్మ, వెంకటరాముడు, కుంటాల రేణుకమ్మ బాగున్నావు పెద్దనా? ఆరోగ్యం బాగుందా? ముద్దంగుల మల్లమ్మ వెంకటగారిపల్లి బాగున్నావమ్మా. వెంకటగారిపల్లి మా ఉండు వెంకటమ్మ 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 పోలయ్య ఉండు ఇంకా ఉన్నాయి. అనిత అండి సార్, అనిత. ఒక్క నిమిషం, 4 ఉన్నాయి. ఇవన్నీ ఒకసారి చూసి చెప్పండి. వెంకటమ్మ పెద్దమ్మ. వెంకటమ్మ నెక్స్ట్ అనిత చెప్పు. ఎస్ పోలయ్య. నెక్స్ట్ అనిత. ఇదేనా లాస్ట్ వెంకటగారిపల్లేనా? రాము అనిత. అనిత అనిత రాంప్రసాద్. నెక్స్ట్ ఏం పేరు? లక్ష్మీ నరసమ్మ. లక్ష్మీ నరసమ్మ వెంకటేష్. రామాంజనమ్మ. నెక్స్ట్ రామాంజనమ్మ చిన్నారెడ్డి. వెంకటగారిపల్లి. నెక్స్ట్ సాకి లక్ష్మమ్మ, ఎస్ వెంకటరాముడు, వెంకటగారిపల్లి, మా మాల్యవంతము. కూర్చోండి మేము. నెక్స్ట్ చదువు బాబు. సాకి వెంకటలక్ష్మమ్మ, సాకే సాకి వెంకటలక్ష్మి. లక్ష్మమ్మ, ఎస్ వెంకటరాముడు, వెంకటగారిపల్లి, డేరంగుల సుశీల, డి రాజశేఖర్, కె సావిత్రి, కె శ్రీనివాసులు, సాకి లక్ష్మమ్మ, లక్ష్మీదేవి, సాకి బాగున్నా పుల్లన్న, డేరంగుల సుశీల బాగున్నారక్క. నారాయణమ్మ, ఆదప్ప, కె సావిత్రి బాగున్నావమ్మా. డి రామాంజనమ్మ, రామాంజనేయులు, సాకే లక్ష్మీదేవి బాగున్నారమ్మా. భారతి, రాము, వెంకటనారాయణమ్మ. నారాయణమ్మ, సంజీవ్ రాయుడు, వెంకటనారాయణమ్మ. డి రామాంజనమ్మ, రామాంజన. నారాయణ స్వామి, రమణమ్మ, డేరంగుల భారతి ఎక్కడ పోయింది? ఏమి? ఆలకుంట అంజలి, నాగేష్, నారాయణమ్మ. నారాయణమ్మ, సంజీవ్ రాయుడు. ఒక్క నిమిషం ఇస్తారండి పెద్ద. వాణి, వీరనారప్ప, రాధమ్మ బాగున్నారా? లక్ష్మీ నారాయణమ్మ, రమేష్, డేరంగుల నారాయణ స్వామి. పర్లేదు. పోలేరమ్మ, రాజశేఖర్, ఆలకుంట అంజలి బాగున్నారక్క. ఏం వాణి బాగున్నావమ్మా. షేక్ హసీనా, మహబూబ్ బాషా, లక్ష్మీనారాయణమ్మ బాగున్నావమ్మా. రాజమ్మ, గంగన్న, పోలేరమ్మ బాగున్నావమ్మా. డి పుల్లయ్యమ్మ, నారాయణ స్వామి, గోగుల సుమిత్ర బాగున్నారక్క. షేక్ హసీనా సాకి గంగాదేవి, ఉన్నూరయ్య, బాగమ్మా. అనుష, రాజగోపాల్, దేరంగుల రాజమ్మ బాగున్నావమ్మా. ఆదమ్మ, రమేష్, డి కులాయమ్మ నారాయణ స్వామి గంగమ్మ, పుల్లయ్య, బాగున్నావమ్మా. కులాయమ్మ నారాయణ స్వామి దగ్గర కులాయమ్మ ఈశ్వరమ్మ, నారాయణ స్వామి, అవసరం తీసుకున్నా. గంగాదేవి మిడతల గౌతమి, ప్రసాద్, అనూష కాసిమి, దేరంగుల. ముస్కిన్, అనంతమ్మ, రామాంజనేయులు, డేరంగుల ఆదమ్మ సత్యకుమారి, బాగున్నారక్క. రామాంజనేయులు, గంగమ్మ పుల్లయ్య బాగున్నా పెద్దమ్మా. భవానీ, ఈశ్వరమ్మ ప్రసాద్, ఈశ్వరమ్మ నారాయణ స్వామి నువ్వేనా వాళ్ళ తరపున? సాయిలక్ష్మి, హరికుమార్, మిడతల గౌతమి. మిడతల వాళ్ళు ఎక్కువ ఉన్నారా వెంకటారపల్ల? కాసింబి ఏమ్మా? సాయిలక్ష్మి, హరికుమార్, అనంతమ్మ రామాంజనేయులు. షేక్ రషీదా, మహబూబ్ బాషా, సత్యకుమారి బాగున్నావమ్మా. ఎస్ భవానీ ప్రసాద్. డి నాగసుబ్బమ్మ, ఆదప్ప, ముద్దంగుల పెద్దక్క, భవానీ పుల్లయ్యప్ప, ప్రసాద్. సాయిలక్ష్మి సాకి వరాలు, నాగభూషణం, బాగున్నావా? వెంకటనారాయణమ్మ, ఉన్నూరప్ప, నాగసుబ్బమ్మ బాగున్నా పెద్దమ్మ. పోలేరమ్మ, సత్యప్ప, పెద్దక్క
దా పెద్దమ్మా, బాగున్నావా? ఆరోగ్యం బాగుందా? సాకే వరాలు అలివేలమ్మ నాగరాజు. అది పర్లేదు, తీసుకోమ్మా, తీసుకో పెద్దమ్మా. డేరెంగులు వెంకటనారాయణమ్మ, బాగున్నావమ్మా? నాగేంద్రమ్మ పుల్లయ్య. పోలేరమ్మ, ముత్యాలమ్మ సుబ్బరాయుడు. పోలేరమ్మ. అలివేలమ్మ, నువ్వు వెనకలు ఉన్నమ్మా, పిలుస్తామా? నాగరాజు. డేరెంగులో నాగేంద్రమ్మ, బాగున్నావమ్మా? ముత్యాలమ్మ సుబ్బరాయుడు. సాకి నిర్మల ఆదినారాయణ. ముత్యాలమ్మ సుబ్బరాయుడు. డేరంగుల రమణమ్మ కృష్ణప్ప. సాకే నిర్మల. వెంకటరమణమ్మ రాజా. ఎక్కడ ఏమి? డి రాజమ్మ నారాయణ స్వామి. రమణమ్మ. డేరెంగులో అంటే వడ్డే వాళ్ళ వడ్డే వాళ్ళ. వెంకటరమణమ్మ రాజా, బాగున్నావమ్మా? రాజమ్మ నారాయణ స్వామి. లక్ష్మీదేవి వీరనారప్ప. ఇంకా వాళ్ళేమి? వాళ్ళంతా ఎవరు? అవునా, మీరు అది. సాకే వీరలత. సాగే వీరలత. ఇవన్నీ మనకి ఇచ్చినారు. అనంత సాగరము, అనంత సాగరం. సాగరం చదువు పేరు. అనంత సాగరం. ఉండు, వాళ్ళు ఇంకా రాలే. సాకి వీరలత ఎస్ రామ్మోహన్. ఒక నిమిషం, మా మీరంతా కొద్దిగా పక్క తీయండి, మా వాళ్ళు రాని. మాల్యవంతం. సాకి వీరలత, బాగున్నావమ్మా? సాకి అరుణ. సాకి అరుణ. సాకి కృష్ణ. ఒక నిమిషం, అందరు రాని. అది మీరు ఇచ్చేసుకుంటారు. మీరే. కాదమ్మా, అనంత సాగరం అయిపోయినాక ఇస్తాంలేమ్మా అవి. ఇస్తాంలే కొద్దిసేపు ఇవ్వండిమ్మా. అనంత సాగరం అమ్మ. నెక్స్ట్ సాకి వీరలత ఎస్ రామ్మోహన్. ఏమా వచ్చినారు? సాకి అరుణ. సాకి కృష్ణ. నెక్స్ట్ ఎస్ మైబుల్ నువ్వేనమ్మా ఇక్కడ? దేవరకొండ లక్ష్మి శివయ్య. బాగున్నావమ్మా? గుజ్జల సిద్ధమ్మ రంగన్న. దేవరకొండ లక్ష్మి, బాగున్నారక్క? గుజ్జల గంగమ్మ. ఏమి హీరో? ముత్యాలప్ప. లక్షలు ఇస్తున్నారు సార్ ఆరోగ్యశ్రీ కార్డులకు పేరు ఎక్కి. సాకి రమణమ్మ. సాకి సూరయ్య. ఏమన్నారమ్మా? ఆరోగ్యశ్రీ కార్డులకి పేరు ఎక్కించాలి. ఈ వీరమ్మ పక్కిరప్ప. పేరు ఎక్కిలేదా? ఒక నిమిషం తజదా గారు, ఈమెని ఒక్క నిమిషం. ఆరోగ్యశ్రీ ఎవరు ఎంపీడీ మీరా చూసేది? ఆరోగ్యశ్రీ కార్డు ఈమెను ఆరోగ్యశ్రీ కార్డులకు పేరు ఎందుకు ఎక్కిలేదు? ఒక్క నిమిషం. రేషన్ కార్డు ఉందా? రేషన్ కార్డులో ఉందా పేరు? ఉందా? రేషన్ కార్డులో ఉంటే ఆరోగ్యశ్రీ కార్డులో ఆటోమేటిక్గా రావాలి కదా డిఫాల్ట్గా. ఏం పేరు? లక్ష్మి చరణ్ తేజ. చరణ్ తేజ్ ఉంది కదా, మరి ఆరోగ్యశ్రీ కార్డులు ఎందుకు లేదు? ఒకసారి చేపియండి. చేపిస్తాను మా ఎంపీడీ దగ్గరికి వెళ్ళండి మా. కాకుంటే మళ్ళీ నువ్వు నా దగ్గరికి రా. పెన్షన్ ఏమైనా ఇస్తారా? అది తర్వాత చూసి తర్వాత సర్టిఫికెట్లను బట్టి ఇస్తాను. సరేనమ్మా, జాగ్రత్త బాబు. నెక్స్ట్ చీమలనాయపల్లి. గుజ్జల సిద్ధమ్మ. బాగున్నావమ్మా? బాగున్నావునా? సాకే రమణమ్మ. పెండింగ్ ఉన్నటువంటి రమణమ్మ సూరయ్య. గుజ్జల గంగమ్మ. చదువుతాడు, పేర్లు చదువుతాడు. నెక్స్ట్ చీమలనాయపల్లి. జి జ్యోతి. వీరనారమ్మ. చీమలనాయపల్లి. గుజ్జల లక్ష్మీదేవి. గుజ్జల లక్ష్మీదేవి ఉన్నారమ్మా? గుజ్జల లక్ష్మీదేవి. డి నీలమ్మ ఈశ్వరయ్య. తహసీల్దార్ గారు డి చీమలనాయపల్లి. ముగ్గురు. జి జ్యోతి సార్. యు ఈశ్వరమ్మ. ఒక నిమిషం. ఇదిగో యు ఇవి ఈశ్వరమ్మ. బాగున్నావమ్మా? గౌరెడ్డి గారు సార్ మేము. జి లక్ష్మీదేవి. రెడ్డి గారు గవిరెడ్డి శ్యామల. సంక్రాంతి. జి శివలక్ష్మమ్మ. ఈశ్వరమ్మ. గోవిందరెడ్డి.
మా పొజిషన్ సర్టిఫికేట్లు భోజనం చేసిన తర్వాత ఇస్తాము. ఇప్పుడు ఓన్లీ తలాలకు మాత్రమే ఉండేవాళ్ళు మాత్రమే. గోగుల లక్ష్మీదేవి అందరూ ఇక్కడ పొజిషన్ సర్టిఫికేట్ భోజనం చేసిన తర్వాత ఇస్తారు. శ్యామల ఆదినారాయణ రెడ్డి బాగున్నామా. శివలక్ష్మమ్మ వెంకటరామరెడ్డి బాగున్నా పెద్దమ్మా. ఇదో మిగిలినటువంటి పేర్లు చదువు. మైక్ తీసుకోండి. బాబు దంపెట్ల చదువు పేర్లు ఒక్కొక్కటి. ఇల్లదా సగబాల నారాయణమ్మ దంపెట్ల బాగున్నా పెద్దమ్మా. ఇటరమ్మా. బెల్ల నాగమణి సురేష్ అడిపోయింది ఆమె అడిపోయింది. కటం అంకాలమ్మ రామాంజనేయులు దంపెట్ల. కటం అంకాలమ్మ రామాంజనేయులు. దాసరి వెంకటనారాయణ వెంకటేశ్వరు. నాగమణి హరికుమార్ దంపెట్ల. నాగమణి హరికుమార్. ఏమ్మా అప్పుడప్పుడు ఇన్ని తిరుగుతున్నావా. కె శివమ్మ రామకృష్ణ. అంకాలమ్మ పేరు పిలిచిన నా దంపెట్ల. అంకాలమ్మ రామాంజనేయులు తీసుకున్నా. ఇంకా మిగతా ఊళ్ళో ఇదే అన్నీ అయిపోయినాయా. కొన్ని రాని వాళ్ళు ఉన్నాయి సార్. లెఫ్ట్ ఓవర్ కేసెస్. మిగతా వీళ్ళందరూ పొజిషన్ రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అది ముదుగుబది ఒక్కటి కొద్దిగా కాన్సన్ట్రేటెడ్గా చేసేసి హెడ్ క్వార్టర్ మీరు అన్నట్టు ఆల్రెడీ టీమ్స్ కూడా స్టార్ట్ చేస్తారు సార్. వాలంటీర్స్ అందరినీ వేసి ఏరియాకి ఇన్ఛార్జ్ పెట్టి ఏరియా ఇచ్చేసి డోర్ టు డోర్లో ఎంతమంది వాళ్ళు ఎంతైనా అని మనం ఎలిజిబిలిటీ చూసి వచ్చేస్తాం. ఒక అర్జీ రాసుకుంటారా నాకు ఇవ్వు సరేనా. సిగ్నేచర్ బాగున్నారమ్మా. అబ్బా నేను చేయలేమ్మా. ఇంటికి పోతాం నాయన. అమ్మ ఏం చెప్పక ఏమని చెప్పారమ్మా. 2 లిస్టులో వచ్చింది, ఈసారి లిస్టులోనే లేదు. ఏమని చెప్పారు కారణమా. లిస్టులోనే లేదు మీ పిల్లల పేర్లు. ఎందుకు కారణం ఏం చెప్పారు. స్కూల్కి పోయింటే ఏం చెప్పినారు. వాళ్ళు హాజరే కాలేదని చెప్పినారు సార్. హాజరు కాలేదా మీ పిల్లోడు. పోయినారు సార్, ఉన్నాయి స్కూల్ బట్టలు బ్యాగ్స్ అన్ని ఇచ్చినారు సార్. మరి ఎండి గారు ఎక్కది వాళ్ళ పిల్లోడు 2 times వచ్చిందంటే అమ్మఒడి 2 times రాలేదంట. ఎందుకుంటుంది అమ్మ. రామాంజనమ్మ నీ పేరు నీ ఫోన్ నెంబర్ చెప్పమ్మా. 9381010 3 సార్. నాకు ఇప్పుడు కనుక్కో. నాకు ఏ విషయం చెప్పండి. నాకు చెప్పండి విషయం చెప్పనా. నేను ఎక్కడికి పోలేదమ్మా. మార్చిన తర్వాత ఎండి గారు పెన్షన్ ఇంతకుముందు ఎంప్లాయ్ ఉండేవాళ్ళంట. ఇప్పుడు కార్డు మారింది. ఏమైంది. అప్లికేషన్ వేసించే రాలేదు. ఏ దానికిమ్మా ఏమని చెప్పారు. నన్ను బెంగళూరుకి ఇచ్చింటే ఇక్కడే వచ్చి ఉన్నాను సార్. అంటే ఇక్కడే మేము కూలి పని చేసుకుంటాం. ఇది యాక్చువల్ బెంగళూరా. బియ్యం కార్డు వచ్చిందా. బియ్యం కార్డు వచ్చిందా. ఎంఆర్ఓ మేడం. హౌసింగ్ వీళ్ళు బత్తలపల్లిలో బెంగళూరులో పనికి వెళ్ళే వాళ్ళంట. ఇప్పుడు ఇటుకి వచ్చినారంట. ఏమ్మా వచ్చింది అంటే ఆధార్ అయితే బెంగళూరులో ఉండింది. మార్పించుకుంటారు. ఆధార్ కాదు రేషన్ కార్డు ఎక్కడ ఉంది. ఆధార్ మార్చుకుంటే దాన్ని మళ్ళీ అప్డేషన్లో చూపిస్తుంది మాకు. ఆధార్కి అడ్రస్ ప్రూఫ్కి సంబంధమే లేదు. ఎండి గారు టెన్షన్ మీరు ఎందుకు మార్చుకుంటారు అంత. ఎందుకు ఏమని చెప్పారమ్మా. ఏ ఊరు సొంతం ఇది. ఈ ఊరికి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయించుకోవడం ఏందమ్మా.
ఏదిమ్మా మా పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చేటి మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఇస్తారు. అర్సతో నార్పల్కి నీకు ఇచ్చినారు. సో నువ్వు మళ్ళీ ఇటుకి ఎన్నికి వచ్చినావు. నీకు ఇప్పుడు బియ్యం కార్డు కావాలి. వచ్చింది సార్, వచ్చిన ఇవ్వలేదు. ప్రింట్ ఎందుకు ఇవ్వలేదు? నేను చేస్తాను. ఆ ప్రింట్ అంట ఇవ్వలేదంట చూడండి. రైస్ కార్డు నార్మల్ నెంబర్ వచ్చింది. మామూలు వైట్ పేపర్ మీద ప్రింట్ చేసి ఇవ్వండి. ఏమవుతుంది అదన్నీ ఇవ్వండి. అదే ఇట్స్ నాట్ బిగ్ డీల్ కదా. కూర్చోపోతే ఆయన వస్తా అటుకు వస్తా. ఏమన్నారు ఇల్లు అడిగితే ఏమన్నారు కారణం చెప్పింటారు. కారణం చెప్పేంత వరకు నేను అడుగుతానే ఉంటా. ఏమన్నారు కారణం చెప్పు. ఎందుకు వద్దన్నారు? ఎవరికి? నీకు వాలంటీర్కి సరిపోక తీసేసినారా? అదే నిజమైతే నేను వాలంటీర్ని తీసేస్తా. పిండి పడిది వచ్చింది అంటే అంగన్వాడీ వచ్చింది. ఉండు పెద్ద నువ్వు తాడిమర్ నుంచి ఇటుకి ఎందుకు వచ్చినావు? కొడుకు ఊర్లో లేడు, భర్త చనిపోయినాడు. పెన్షన్ వస్తుందా? ఏ ఊర్లో ఇస్తున్నారు? మరి నువ్వు చిలవారిపల్లి కదా, నీకు చిమ్మలనాయపల్లి ఎట్లా ఇస్తున్నారు? అలా కాదు కదమ్మా ఎండిఓ గారు. ఇప్పుడు ఈమెది చిలవారిపల్లి, వాళ్ళ భర్త చనిపోయినాడు, కొడుకు దేశం మీద పోయినాడు, ఈమె చీమలవారిపల్లికి వచ్చిందంట. ఇప్పుడు ఏం కావాలక్క నీకు? సో ఉండు, నువ్వు ఆ నుంచి ఇటుకి వచ్చినావు కాబట్టి. ఎంఆర్ఓ గారు ఏం పెద్దమ్మా? పెన్షన్ రాలేదు సార్. ఈ పెద్దమ్మక్క 11 months అయింది. ఏ కారణంలో తీసినారు? జనవరిలో తీసేసినారు నాకు తెలుసు. డిసెంబర్లో జనవరిలో ఎందుకు తీసేసినారు? ఒక కారణం చెప్పింటారు కదా ఎందుకు? పైకి పంపించి ఇంకా రాలేదు. అది సరే, ఏం కారణం చెప్పినారు? ఎందుకు తీసేసినారు? బియ్యం కార్డులో 2 ఉన్నారని ఇద్దరికి ఇంతకుముందు బియ్యం కార్డులో 2 ఉండేవాళ్ళు, మీరిద్దరు ఉండేవాళ్ళు. మీ ఇద్దరులో నువ్వు వాలంటీర్ అమ్మా? వాలంటీర్ అసలు అడ్రస్ లేదు. ఏ ఊరు? పేరు ఏం పేరు? నాగశేఖర్. తీసేసినాం కదా, వాడు పని చేయటం లేదని. ప్రజెంట్ కూడా తీసేసినాక కొత్త రిక్రూట్ చేసుకుంటారు. ఇక్కడ నువ్వు పోతా నీకు ఇమ్మీడియట్ కూర్చోవాలి. చాలమ్మా నేనేమని వేసినాం చూడు. ఇది సిస్టంలో ఏం సమస్య? ఒకే కార్డు ఇద్దరు సార్. వీళ్ళిద్దరు ఇలా ఉన్నారు. అందులో పేరు ఆధార్ కార్డు పేరు ఉంది, బియ్యం కార్డులో పేరు ఉంది. అందుకు పంపించారు సర్టిఫికేషన్. 6 step వ్యాలిడేషన్ అని పంపించినారు కరెక్షన్స్ చేయడానికి. అవన్నీ కూడా ఒకటేసారి స్టేట్లో క్లియర్ చేస్తారు, అప్పుడు వస్తాయి. సరేనా? మాది చీమలనాయపల్లి ఇంట్లో పడిపోయింది సార్. మాది వీఆర్ఓ సార్ వచ్చి చూసినాడు. సార్ డైరెక్ట్ వచ్చి చూసినాడు సార్. నా పేరు నారాయణ రెడ్డి. వచ్చి చూసినాడు, నేను చేసినాను అని చెప్పినాడు సార్. ఈ రోజు మా ఊర్లో 8 మందికి వచ్చినారు సార్. మాది ఇల్లు పడిపోయి పట్టకప్పుకోను. నీకు పడిపోయింది ఇప్పుడు ఇచ్చినది మేము ఆల్రెడీ ఇల్లు లేదు సార్. నేను చెప్పేది ఇంకా పడిపోయిందంటే ఎక్కడ ఇల్లు? ఆయన ఉన్న ఇల్లు కదా, స్థలం ఉంది కదా, స్థలంలో ఇల్లు కావాలి కదా. ఇప్పుడున్న స్థలంలో ఇల్లు కావాలి, అంతే కదా. వచ్చిందంటున్నాడు కానీ ఇవ్వరు, ఎందుకంటే నీకు ఆల్రెడీ ఈ స్థలం ఉంటుంది. నేను ఈ ఇంటి మీద ఈడ ఇల్లు ఉంది కాబట్టి ఇల్లు ఉన్నట్టు. దీన్ని నువ్వు పడేసి కట్టేసుకోవాలి అనుకుంటే నీకు స్థలం ఇది ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇస్తాం. సరేనా? అర్థమైందా నేను చెప్పినది? ఉండేదానికి లేదు సార్. అందుకే పట్టాలు ఇవ్వరు. స్థలం ఉంటే, స్థలం లేని వాళ్ళకి స్థలం ఇచ్చేది. నీకు ఆల్రెడీ స్థలం ఉంది కాబట్టి దాంట్లో ఇల్లు మాత్రం ఇస్తాం. హౌసింగ్ ఈయనకి ఇంటి స్థలం ఉంది, ఇల్లు మంజూరు కావాలా? అడిగండి, ఇల్లు ఇస్తారు. మీకు ఇస్తారులే పెద్దమ్మా. ఇప్పుడు రెక్టిఫికేషన్ పంపించినారు. 2 ఎందుకు ఉన్నాయి? ఇద్దరికి ఏం సంబంధం? ఓ అమ్మ అవ్వ ఇద్దరు ఉండడంతో 2 పెన్షన్లు అని చెప్పేసి చేస్తారులే పెద్దమ్మా, నీకు చేస్తారులే. నాకు బియ్యం కార్డు వాపస్ అయిపోయింది. వాపసా అంటే? అనంతపూర్లో బియ్యం తీసుకుంటుంది. నువ్వు అనంతపూర్లోకి ఎందుకు పోయింటివి? అక్కడే కాపురం ఉంటుంది. ఇప్పుడు అనంతపూర్లో కాపురం ఉంటా అంటే పుట్టింటికి వచ్చిన. ఎందుకు వచ్చినావు పుట్టింటికి? తీసుకొని భర్తతో భర్త ఇడిచిపెట్టేసినాడా? పిల్లలు
ఇద్దరు పిల్లలు సార్, కొడుకు బిడ్డ. ఏం చదువుతున్నారు? 6వ క్లాస్ 7వ క్లాస్ సార్. అమ్మఒడి పడిందా? అమ్మఒడి పడింది. సరే, ఇప్పుడు నీకేం కావాలా? నాకు బియ్యం కార్డు తెచ్చి స్థలం ఏందని. ఒక్క నిమిషం. బియ్యం కార్డు అమ్మఒడి పడిందంటే నీకు బియ్యం కార్డు ఉన్నట్టే కదా? పాపకు పడిందండి సార్. ఎవరికి పడినా కానీ నీ అకౌంట్లోనే కదా వాళ్ళు ఉండేది. నీకు అమ్మఒడి పడిందంటే ఆటోమేటిక్గా నీకు బియ్యం కార్డు ఉన్నట్టు కదా? ఆన్లైన్లో ఉంది సార్, డివైడ్ కావాలని. ఎవరితో? మీ ఆయనతో డివైడ్ కావాలా? సార్ డాక్టర్ తహసీల్దార్ గారు, ఈమె వాళ్ళ భర్తతో డైవర్స్ అయిపోయింది. ఇప్పుడు అమ్మఒడి అన్ని కార్డు అంతా పడింది, స్ప్లిట్ కావాలా? ఆ డైవర్స్ సర్టిఫికేట్ తీసుకొని చేస్తారా మీరు? డైవర్స్ ఉందమ్మా సర్టిఫికేట్, ఇదిగో ఈడుంది. ఈ సర్టిఫికేట్స్ పెట్టేసి చేపించేసి ఈమెకు హౌసింగ్ కూడా కావాలి, ఇల్లు కూడా పెట్టి. నువ్వు అది సర్టిఫికేట్ ఇచ్చేసి అమ్మా తహసీల్దార్ గారికి. నీకు దాంట్లోంచి డివైడ్ చేసేసి నీకు ఇల్లు కూడా మంజూరు చేస్తారు. నీ ఫోన్ నెంబర్ ఏం తల్లి? చెప్పు. ఓకే, దాంట్లో ఉంది సార్ ఫోన్ నెంబర్. ఇదమ్మా, ఇప్పుడు ఎక్కడ ఉంది? ఇదే నెంబరే కదా నీది? 63. నీకు ఫోన్ చేస్తాను అమ్మా. ఈమె డైవర్స్ ఇది. ఏం పెద్దనా? ఏం కారణం చెప్పినారు? భార్యకు అభయహస్తం ఉండే. ఇప్పుడు ఆమెకు పెన్షన్ వస్తుందా? ఆమెకు వస్తుందా? సో ఆమెకి ఏ పెన్షన్ వస్తుంది? అది వస్తుంది 2250 వస్తుంది. ఇస్తున్నారు కదా, మరి ఇంట్లో రెండోది ఎట్లా వస్తుంది? ఆమెకు చౌడి కిందికి ఇస్తున్నారా? సో నువ్వు అది అలాంటప్పుడు నువ్వు ఏం చేయాలంటే పెద్ద అయినా నువ్వు ఆమెకు ఇంట్లో మీ వాళ్ళకి వస్తుంది కదా, ఆమెకి చోటు దాని కిందకి సర్టిఫికేట్ పెట్టిస్తే ఆమెకు వస్తుంది, నీకు వస్తుంది. లేకుంటే ఒకటింటికి ఒట్టికే వస్తుంది. సరేనా? సర్టిఫికేట్ తీసుకొని వచ్చేసి పెట్టిస్తే ఆమెకు 3000 ఇస్తారు, నీకు 2250 ఇస్తారు. సరేనా? ఇట్లా పెద్ద నీ పేరు మీద వేరే వాళ్ళు తీసుకున్నారని వస్తుందా? నీతో ఎవరైనా తీసుకున్నారా? బాగా గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఉంది కదా రెక్టిఫై చేయడానికి. మిస్ మ్యాచ్ చెప్పండి. పెన్షన్ నీకెందుకు వస్తుంది పెన్షన్ నీ వయసుకి? 62 ఎవరికి? నీకా? ఆధార్ కార్డులు ఎంత ఉంది? ఆధార్ కార్డు 64 ఉంది. మరెందుకు? 10 ఎకరాలు ఏమి తీసేసినారు. తీసేసినావు కదా, తీసేస్తే 6 స్టెప్లో పెట్టి చేసేస్తాను. సొంత స్థలంలో కట్టుకుంటావా? వాళ్ళ ఇంట్లోనే అయిపోయింది ఇంకా జరిగే సొంత స్థలంలో కట్టుకుంటారు. అన్నయ్య చాలా యాక్సిడెంట్ ఏం కావాలా? బిల్లులు లేకుంటే మేము డబ్బులు ఎట్లా ఇచ్చే కదా, బిల్లులు తీసుకొని వస్తే నేను చేస్తాను. సరేనా? ఈయనకు వచ్చేసి ఏజ్ లేదు, 35 వచ్చింది. ఈసారి మళ్ళీ ఇంకోసారి రీవెరిఫికేషన్ పంపించేస్తే సార్. ఎండిఓ గారు, ఇది రీవెరిఫికేషన్కి పంపించండి. కాల్ తప్పు కలర్లో చెప్పుక. ఇప్పుడు ఎందుకు ఇవ్వలే? ఏమన్నారు? కట్టుకున్నావా? మీ మరిది కట్టుకున్నాడా? ఊర్లో మా తరమే కట్టింది. మీదేమి బిల్లు? బిల్లు కావాలా? పెండింగ్ బిల్లు. మీది కూడా పెండింగ్ బిల్ అన్నా? సార్ 2 సంవత్సరాలు మా నాయన మంత్రాన్ని పరిమితమైనాడు. పింఛన్ వస్తా 2 నెలలు నిలిచలేదు. ఎక్కడ? వెంకట గారు కనీసం లేలేదు సార్, నీళ్ళు కానీ తాగలేదు సార్. ఇది తోలుగా చెక్కాను అంత లేదు. డిఎంహెచ్ఓ పెన్షన్ బెడ్ రిడన్ కేసు ఏమ్మా? పెన్షన్ వస్తుందా? ఎందుకు వస్తుంది? 5,000 రాదమ్మా? ఒకటే సార్ నాకు ఉండేది. ఇద్దరిని చేరుస్తే ఇద్దరికి ఇస్తాం పెన్షన్. ఇద్దరిని చేస్తాం. 5,000 రాలే, 3,000 ఎట్లా వస్తుంది? మంచం మీద పడి లేని వాళ్ళకి 3,000 వచ్చేది. తహసీల్దార్ గారు, వీళ్ళిద్దరికి కార్డులేకి ఇంక్లూడ్ చేయడం. ఇద్దరికి వస్తుంది. ఇప్పుడు క్యాంప్ కూడా ఓపెన్ చేస్తాం. ఇంటి స్థలం కూడా లేదు, అమ్మ ఒడిది లేదు. నా కొడుకు పోషించాలి సార్. అదే చెప్తున్నా పెద్దమ్మా.
ఇప్పుడు హ్యాండిక్యాప్డ్ ఇద్దరు హ్యాండిక్యాప్డ్ ఉన్నారంట. 3000 పెన్షన్ వస్తుంది. ఇద్దరికి వస్తుందా? ఇద్దరికి వస్తుందా? 5000 కావాలనుకుంటున్నారు. 5000 అంటే బెడ్ రిటర్న్ కదా. బ్లైండ్ రాస్తారు. అదే కంప్లైంట్ మాలేవంత లేదు లేదు బెడ్ రిటర్న్. ఒక్క నిమిషం, ఎవరు ఇచ్చినారు? ఒక నిమిషం ఎండిఓ గారు ఆపు, నువ్వు ఆపు, నేను ఉంటాను కదా. ఫస్ట్ తహసీల్దార్ గారు, మాల్యవంతం విలేజ్లో డిఎంహెచ్ఓ పెన్షన్లు అంటే 50% ఉన్నా కానీ 5000 ఇచ్చారంట. నేను చెప్పేది మీరు ఎంక్వైరీ చేసి నాకు ఎల్లుండి లోపల మీరు నాకు రిపోర్ట్ పెట్టండి. ఎవరు ఇచ్చిన డిఎంహెచ్ ఆఫీస్లో ఎవడు ఆ ఫ్రాడ్ ప్రాక్టీస్ చేసినాడు, లేదంటే మీ ఏఎన్ఎంల దగ్గర నుంచి చేసినాడు. ప్రతి పెన్షన్ని కూడా మీరు వ్యాలిడేట్ చేయాలి కదా. హూజ్ వ్యాలిడేటింగ్ ద పెన్షన్స్? ఎవరు చేస్తున్నారు వ్యాలిడేషన్ పెన్షన్లు? ఒక్క నిమిషం ఉండు. 3000 వస్తాను, ఒకటి చనిపోతే వచ్చేది 2000. మనం పంపించాం ఇదేమంటే ఇంకా తీసేయడానికి ఏమైందంటే ఇవి అవును, సెర్పుకు పంపించి దొంగ కూడా తీసేయలేరా మీరు? ఇది ఎలిజిబుల్ ఇప్పడానికి రారు సార్. ఇది 5000 అసలు 3000 ఎలిజిబుల్. అది వీళ్ళు కాదండి. మీరు మళ్ళీ నాకు అన్ని కన్ఫ్యూజ్ చేస్తారా? నాకేమైనా నేనే తిక్కనా? వీళ్ళు కాదు. ఇప్పుడు ఈమె ఎందుకు అడుగుతుంది? అర్హత లేని వానికి వస్తుంది, నాకెందుకు రాదు అని అడుగుతుంది. అట్లాంటప్పుడు అర్హత లేని వానికి ఎందుకు ఇస్తున్నారు మీరు? నా దగ్గర నాటకాలు చెప్తారు మీరు. కనీసం ఇంటి స్థలం కూడా లేదు సార్. ఒక్క నిమిషం, నీ గురించి మాట్లాడతాను. అమ్మఒడిది కూడా పోలేదు సార్. నా కొడుకు ఏం దీని బతకలేదు సార్. నువ్వు ఏడ్చదమ్మా. ఏం చేస్తున్నాడు కొడుకు? చదువుతున్నాడు సార్. ఎందుకు మళ్ళీ ఏం చదువుతున్నాడు? ఎంఎల్టీ చదువుతాను సార్. డిఎంఎల్టీ చదువుతాను సార్. ఎంఎల్టీనా? ల్యాబ్ టెక్నీషియన్ అమ్మఒడి రాదు. కాదు సార్, డిఎంఎల్టీ సార్. దానికే రాదు, ఇంటర్మీడియట్ వరకే వచ్చేది. నీరుడు సంవత్సరం కూడా నీరుడు రాదు, ఎప్పుడు రాదు, ఇంటర్మీడియట్ వరకే వచ్చేది. ఇనెలిజిబుల్ దాంట్లకు ఇప్పుడు దొంగ పడినాయనే కదా వీళ్ళంతా అడిగేది. మరి దొంగ ఎందుకు చేసినారు? ఒక్క నిమిషం పెద్దమ్మా. అయ్యా ఆ నుంచి రాని హూ హాస్ డన్, మన లెవెల్లో జరిగిందా, పైన జరిగిందా? వచ్చిన డిఎంహెచ్ఓ ప్రతి పెన్షన్ ని కూడా ఎంపీడీఓను సెక్రటరీ ఆథరైజ్ చేయమని చెప్పినాం కదా. నాటకాలు చేస్తున్నారా? ఇనెలిజిబుల్ ఉండండి చూడండి ముందు. ఇది కూడా మీరు సెల్ఫ్తో మాట్లాడలేరా? మళ్ళీ మాట్లాడి కథలు చెప్తున్నారు మీకు. వీళ్ళందరూ ఎందుకు అడుగుతున్నారు? దొంగ వచ్చినాయి కాబట్టి అడుగుతున్నారు. చక్కగా అందాల్సినది అందుతే ఎందుకు అడుగుతారు? ఎవడు డిఎంహెచ్ఓలో డబ్బులు ఇచ్చి చేసినారా? ఎక్కడ చేసి ఇచ్చుకున్నారో తెలియదు సార్. మాకైతే మా ద్వారా అయితే జరగలేదు. ఆర్డీఓ గారు వెళ్ళిపోయినారా? డిఆర్డీఏలో జరుగుతున్నాయి అంటున్నారు సార్. మరి కన్ఫామ్ గా తెలియదు. వెళ్ళిపోయినాడా? డిఆర్డీఏలో చెప్పండి. అప్పట్లో మేడం మీరు వెళ్ళి అసలు వీళ్ళకి సర్టిఫికేట్స్ ఎవరు ఇచ్చినారో చూడండి. ఇమ్మీడియట్ గా అర్హత ఉన్న వానికి తప్ప. ఇదే సమస్య పిల్లోనికి ఇచ్చి పెద్దోనికి ఇవ్వలేదంటే ఏ బాధ ఉంటుంది. మీరు పంపిలేక ఎందుకు పోయినారు నాకు అర్థం కావడంలా. పంపిస్తాం సార్. డిఆర్డీ నుంచి ఏంది డిఆర్డీ? పీడీ కలుపు నా ఫోన్. మనకు 100 సార్లు చెప్తాను, ఎవడికో ఒకటి అనర్హత ఉన్న వానికి చేయొద్దండి అని. వాడిని చూపించి మనం 100 మందిని అడుగుతా అంటారు మనకు. పెద్దమ్మ ఇంటర్మీడియట్ వరకే అమ్మఒడి పడేది. కనీసం ఇంటి స్థలానికి కూడా కడిగినాను సార్. ఇంటి స్థలానికి పెడతారు. ఇంటి స్థలానికి ఎవరు వాలంటీర్ ఎవరు? ఏం వచ్చిందమ్మా? ఎందుకు రాలే వీళ్ళకు? ఫస్ట్ లిస్ట్ లో ఎందుకు పెట్టా? అవును, ఫస్ట్ లిస్ట్ లో ఎందుకు రాలే? కిడి గారు, ఇప్పుడు నేను మాల్యవంతం గ్రామంలో ఉన్నాను. మాల్యవంతం పంచాయతీలో ఇనెలిజిబుల్ అని చెప్పేసి ఈ డిఎంహెచ్ఓ పెన్షన్ ఎవడు ఇస్తున్నాడో తెలియదు కానీ అన్ని దొంగవన్నీ ఇస్తున్నారు ఆ డిఎంహెచ్ఓ ఆఫీస్లో. అవును, ఆ డిఎంహెచ్ఓలో దొంగ వచ్చినాయి. ఇప్పుడు నేను మాల్యవంతం గ్రామంలోకి వస్తే దొంగ వాళ్ళకి ఇచ్చినారు, మాకెందుకు ఇరు అని అడుగుతున్నారు వీళ్ళు. నేను ఆల్రెడీ ఈ దొంగవన్నీ తీసేయమని చెప్పేసి మీకు రాసినారంట కదా లెటరు ఎంపీడీఓ. అవును, క్యాన్సిలేషన్కి రాసినారు.
అవును నా 50% ఉన్న వాళ్ళకి 5,000 పెన్షన్ ఇస్తున్నారంట. అవును మీరు నేను ఆ 3,000 పెన్షన్ ఇవ్వండి. అసలు ఎవడు చేస్తున్నాడు ఈ ఫ్రాడ్ అంతా? పిహెచ్సి అప్రూవ్ చేస్తేనేనా? ఓకే ముందు దీనిలకు ఎంక్వైరీ చేయని చెప్తాను. వాళ్ళు ఏమంటారంటే దీన్ని కన్వర్షన్ చేయాలి, పైనుంచి తగ్గేలా, అది సమస్యగా ఉందని. అసలు ఎవరు అప్రూవ్ చేసినారు ఇలా 50% అనేది? మన డాక్టరా, మీ ఏఎన్ఎమ్మా, ఎవరు అప్రూవ్ చేసినారు? ఎవరు చేయకుండా డిఎంహెచ్ఓ ఎట్లా ఇచ్చినాడు? ఫస్ట్ ఎంక్వైరీ చేసి నాకు ఎల్లుండి కల్లా రిపోర్ట్ పెట్టండి ప్లీజ్. సార్ నాకు సించిని డబ్బులు రాలేదు సార్. మా ఆయన ఉంటే 3 ఏళ్ళు అయ్యి నా కొడుకు మీకా మన వికలాంగులు మన పడింది కదా 10,000, 5 లక్షలు వస్తుంది వీళ్ళదే అనేది. మీదేమ్మా? 3 ఏళ్ళు అయిన భర్త చనిపోయి పింఛని డబ్బులు రాలేదు. నా కొడుకు వికలాంగులు అయితే 3,000 పింఛని వస్తుంది. కాడ మీద రాదంటే ఊరుకునే ఉండాలి. ఎందుకు రాదు? 2 పెన్షన్లు వస్తాయి కదా. రావన్నారు. ఎందుకు? ఏ ఊరు? సిమ్లా. ఏమా వికలాంగులు ఉంటే 2 పెన్షన్లు వస్తాయి కదా. 3 ఏళ్ళు అయిన భర్త ఎంత పర్సెంటేజ్ ఉంది? 48 ఉంది ఆ పర్సెంటేజ్. 50 ఉండాలా. 50 ఉంటేనే అది ఇది 2 వచ్చేది. 50 ఉండాలమ్మా. మన 10,000 పడిందంట కదా. 5 లక్షల ఇన్సూరెన్స్ వస్తుంది. ఎలా? ఎందుకు ఏమన్నారు? నేను ఎక్కడికి పోలేదు ఒక్క నిమిషం. ఎందుకు ఏమన్నారమ్మా? ఎందుకు పర్లేదు అన్న? ఏమని చెప్పారు కారణమ్మా మీ స్కూల్? ఎవరు కొట్టినది? ఎక్కడ? స్కూల్లోనా? కస్తూర్బాయ్ స్కూలా? అకౌంట్ నెంబర్ ఒక్కటి కరెక్ట్ కొట్టి 9 మిస్టేక్ కొడుతున్నారు. దానివల్ల రాలే. ఇప్పుడు ఆల్రెడీ ఉంది అని చెప్పారు. వాలంటీర్ ఎవరు వస్తారు? అకౌంట్ నెంబరు మొత్తం రాంగ్ కొట్టేసినారు. ఎవరు కొట్టినారు? స్కూల్లో. ఓహో స్కూల్లో అవును. ఇప్పుడు స్కూల్లో అకౌంట్ నెంబర్ చేంజ్ చేయడానికి మనకి ఇచ్చినారు కదా. ఇప్పుడు కాదు సార్, లాస్ట్ ఇయర్. ఇప్పుడు వచ్చింది కదా. ఇప్పుడు వచ్చింటది కదమ్మా. పోయిన సంవత్సరం రాలే కదా. నువ్వు నిన్ను మాట్లాడింది కరెక్ట్ చెప్పి. ఈ సంవత్సరం వచ్చిందా రాలేదా? చూసుకోమ్మా. ఎట్లమ్మా? ఎలిజిబుల్ లిస్ట్ లో ఉంది చూడమ్మా. లిస్ట్ లో ఉంది సార్. నాకు ఇల్లు కూడా లేవు సార్. 40 మంది ఉన్నాము మేము. మొన్న చనిపోయినాడు. నాకు అర్జీ రాసిమ్మా. నువ్వు ఒక లిస్టు రాసిస్తే ఏదైనా పెన్ను పేపర్ పెడితే నాకు చూపిస్తాను. ఇద్దరు పెట్టుకోమని చెప్పాను. 2 ఆడపిల్లలు ఉంటే పెన్షన్ రాదమ్మా. దానికి క్రైటీరియా. భర్త ఏమేం చేస్తున్నాడు? ఆ చనిపోయిన పెన్షన్ వస్తుంది కదా. ఎందుకు ఏమని చెప్పినారు? నాకు సర్టిఫికేట్ కావాలన్నారు. 10 ఇయర్స్ బ్యాక్ అయితే ఏదో రాస్తాం సెక్రటరీస్ రాసి. 10 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడు చనిపోయినారు? 10 ఏళ్ళ పైన. ఆ సెక్రటరీతో మాన్యువల్ రాసి ఇచ్చేసి చేయించేసి మేము ఇక్కడ డెత్ సర్టిఫికేట్ ఇచ్చేస్తాం. చెప్పు. మాస్క్ పెట్టుకో. చెప్పు మేడం. ఇది వాళ్ళమ్మకు తెలియకోకుండా పెళ్లి చేసుకున్నాడని వాళ్ళమ్మ. మీ భార్య ఆడే ఉందా నీ దగ్గర? వాళ్ళమ్మ ఇంట్లో నువ్వు పోయొచ్చు అంటావా? యా ఊర్లో? అదే ఊరు. పెళ్లి చేసుకునేది అనంతసాగరమేనా? అత్తగారింట్లో ఉన్నాడండి. వాళ్ళమ్మకి సరిపోలేదని వాళ్ళ అత్తగారి ఇంట్లోనే పెట్టుకున్నాడంట. ఏ పని ఆడే ఉంటాడంట వాళ్ళ అత్తగారి దగ్గరనే. వాళ్ళమ్మ ఒప్పుకోలేదని. బియ్యం కార్డులో 2 కలిసే ఉన్నారు. ఈయనకు వాళ్ళ భార్యకు 2కి స్ప్లిట్ చేసి కార్డు ఇస్తే సరిపోతుంది. ఆడాడే కేసులు
నిన్ను హౌసింగ్ ఫ్రాడ్ దాని మీద కంప్లైంట్ చేయమని చెప్పింది కదా మేడం. అవును సార్, అంతా రెడీ చేసాం. సైటే అది ప్రాసెస్ మొత్తం అయిపోయింది సార్. 342 కూడా మనము దాంతో 42 మాత్రమే ఎలిజిబుల్ వచ్చాయి మేడం. ఫీల్డ్కి పంపించాలి సార్. ఫీల్డ్కి పంపించాలి సార్. ఫీల్డ్కి పంపించండి. పంపిస్తా సార్. కొద్దిగా అయిపోతే ఫీల్డ్కి వెరిఫికేషన్ చెప్పేదేనా? 5,000 ఒక్కట తీసేసారు, 3,000 ఎందుకు తీసేసినారు 5,000? ఇది వికలాంగ సర్టిఫికేట్, ఇది ఆ సర్టిఫికేట్ ఇస్తే ఇస్తారు సరేనా. మీకు ఈ దొంగ అసలు ఎంటర్టైన్ చేయొద్దండి. ఒక్కరిని చూపించేసి 100 మంది అడుగుతా అంటారు. పంపిస్తాను నేను ప్రొఫార్మ్ విజ్ఞాస్ 3,000 ఏమ్మా ఏమన్నారు, ఎందుకు ఇవ్వలేదు? వాలంటీర్ వచ్చేసి సార్ మా లాగిన్లో ఉంది, మేము తీసుకుంటామని అది చేయించారు సార్. 3,000 చేస్తారా పెద్దనా? అట్లా దొంగ పెట్టుకోవద్దండి. ఎవరో చెప్తారు, ఎవడో పనికి మాలినోడు చేయడము, అందరికి ఒకసారి తీసేస్తారు. ఏం కావాలన్నా డిఎంహెచ్ ముందు ఎంక్వైరీ చేయించుకోండి. పెన్షన్ వస్తుందా లేదా? వస్తుందా రాలేదా? వస్తుంది కదా. కూర్చో చెప్పమ్మా. సార్ నాకు ఇందులో అంతే సార్, పాపలు ఉంది సార్. ఏమైంది? స్థలం ఉంది కట్టుకుంటావా? స్థలం ఉంది కట్టుకుంటావా? నాకు అర్జీ ఇస్తే నేను డబ్బులు మంజూరు అర్జీ ఇస్తే మంజూరు చేయాలి. ముగ్గురికి ఓటు నెంబర్ ఉంది సార్. ఏంది మాకు రాలేదు సార్. బాత్రూమ్ ముగ్గురు మా ఫ్యామిలీ మొత్తం అన్నదమ్ములు, భార్య అన్నదమ్ములకి అందరు కూడా డోర్ నెంబర్ ఒకటే ఉంది సార్. ఒకరికి శాంక్షన్ అయితే మిగతాది రావు. అవును అవును. పెళ్ళిళ్ళు అయినాయా? సపరేట్ కార్డులు ఉన్నాయా? ఉంటే మేము ఇస్తాం కదా, ఇల్లు మంజూరు చేస్తాం కదా. డోర్ నెంబర్ ఒకటే చూడండి. దానికేముంది, ఓ నెంబర్లో అందరూ ఉండొచ్చు, నలుగురు ఉండొచ్చు, ఇవ్వచ్చు కదా. సార్ బాత్రూమ్ ఒకరికి మంజూరు ఏంటది, మిగతా వాళ్ళకి కాదు. డోర్ నెంబర్లో మారిస్తే సరిపోతుంది. ఎలా మారుస్తారు? డోర్ నెంబర్ మారితే దానికి సపరేట్ ఇల్లు ఉన్నట్టే కదా. ఒక డోర్ నెంబర్లో 3 కుటుంబాలు ఉంటాయి. 3 అన్నదమ్ములు 3 పెళ్లి చేసుకుంటారు. ఒక పెద్దోనికి ఇల్లు వచ్చింటుంది, మిగతా ఇద్దరికి మేము ఇల్లు ఇస్తాం. ఇవ్వచ్చు కదా. కార్డు స్ప్లిట్ చేసుకోవాలా? కార్డు సపరేట్ ఉన్నాయి వాళ్ళకు, వాళ్ళకుంటే మేము చేస్తాంలే. సార్ ఇట్లా మా భర్త చచ్చిపోయింది రాసుకుంటారు కానీ డబ్బులు ఊరివే రాలేదు సార్. ఏం రాసుకున్నారు? సరే ఇన్సూరెన్స్ రాసుకుంటే ఇప్పుడు ఎవరికి డబ్బులు ఇవ్వలేమ్మా ఈ కరోనా టైంలో. ఇప్పుడేం డబ్బులు పడలే, నిదానంగా పడతాయి సరేనా. భర్త చచ్చిపోయింది సార్. అమ్మా వాడే బ్యాంక్ కూడా ఒప్పుకోడంటమ్మా. బ్యాంకుల్లో బంగారు ఇది 1 టైం సెటిల్మెంట్ అంటే వాడు ఒప్పుకోవడం. సార్ కుప్పం నుంచి కుప్పం నుంచి వచ్చినావా? దీపం మీద వచ్చినావా? లేదు సార్, ఇక్కడ వర్క్ చేస్తాను. ఏం వర్క్ చేస్తాంటావు? ఫైనాన్స్ పని చేస్తాను. ఫైనాన్స్లో పని చేస్తున్నావా? ఏమ్మా ఫస్ట్ ఇంట్లో వచ్చినాక మళ్ళీ రాలేదు గునాది ఉందా? హౌసింగ్ సార్ హౌసింగ్ డి గారు ఏ గారు సొంత ఇల్లు, ఓన్ హౌస్ ఉంది, ఓన్ ల్యాండ్ ఉంది. చెప్పు. మహిళ కింద పింఛన్ పెట్టుకోలేదు సార్ నేను. నీ వయసు ఎంతమ్మా? 34 సార్. 35 ఉన్న తర్వాతనే ఒంటరి మహిళ పెన్షన్ వస్తుంది. 35 ఏళ్ళు ఉండాలి. ఆధార్ కార్డులో సరేనమ్మా. నమస్తే. బాగున్నావు చెప్పు. సార్ నాకు ఇంటికైతే వచ్చింది సార్ మాకైతే, కానీ అది కట్టించుకుంది ఎంత మా వాళ్ళు అడుగుతారమ్మా, మీరు కడతారా మేము కడతామని. దాన్ని బట్టి నువ్వు ఆప్షన్ ఇస్తే అయిపోతావు. అంటే స్థలానికి రాలేదు సార్, మామూలుగా ఇంటికి ఓన్గా అయితే నువ్వే కట్టేసుకోవాలా, మేము కట్టాలి. అయ్యో నువ్వు బేల్దారం, మేము డబ్బులు ఇచ్చేంత వరకు. సొంత స్థలం అయితే మీరే కట్టుకోవాలా. ఏమేదైనా అబ్బా బాగున్నా, కూర్చో కూర్చో. ఆరోగ్యం ఉందా? అవునా? తీసుకుంటానావా లేదా? ఇది కాదు ఇచ్చిపెట్టా. మందు లేదా? అది ఉండేదేనా? పెళ్ళి తీసుకుంటే ఈజీగా చెప్పు. డ్రైవర్ సార్, ఆర్టీసీ డ్రైవర్ సార్. మెడికల్లో అన్ఫిట్ చేసినారు సార్. మెడికల్లో అన్ఫిట్ చేసినారు సార్. ఎందుకు?
ఇప్పుడు అవును, అది ఎంతోమంది జీవితాలతో ముడిపడినది కదమ్మా. వేరే ఉద్యోగం ఇస్తామన్నారు సార్. నా ఉద్యోగము అప్పీల్ పెట్టుకున్నా సార్. చెప్తాను, మినిస్టర్తో చెప్తాను. ఇది మినిస్టర్తో నేను చేస్తాను. మస్తీ సార్ చెప్తామే. రా సామే ఉంటా. లేదు లేదు సామే వస్తానైనా బాగా పెట్టమా. లేదు నా వెంకటేశ్వర లేదు లేదు రోజు చేయటం మీరు కానీ చెప్పేస్తారు. లేదు మీరు తినండి ఆయన పెద్దలు పోసమ్మా. లేదు లేదు ఇంక వచ్చేటప్పుడు తినేసి బయలుదేరినా. 1 గంట అయిందా? ఎందుకు వెంకటేశ్వర దొంగ పని వస్తున్నాయి ఊర్లో? ఎవరు చేస్తున్నారు? ఒక్క నిమిషం. ఇప్పుడు ఒకదానికి చెప్పమ్మా. జీతాలా? రిక్షా పెట్టినారా మీ ఊరు? దాంట్లో ఈడ కాదు, ఊర్లో ఇంటింటికి కలెక్షన్ అవుతుందా? ఎండిఓ గారు, ఎండిఓ వచ్చినది. ఏం చెప్పేద్దమ్మా? కొడుకు పెళ్ళి నీకా కొడుక? కొడుకు పెళ్ళి వెళ్ళిపోయినాడా? పెళ్ళి ఏది అడుగుతాండే? వీళ్ళది కార్మికులు, దానికి శాలరీస్ వీళ్ళది. 6 months ఎస్బీఐలో పెట్టానా 6 months. ఇప్పుడు మళ్ళీ 3 months మనం పంచాయతీలో. నేనేమంటానంటే ఇప్పుడు మాల్యమంతాన్ని మనం డోర్ టు డోర్ కలెక్షన్ కిందకి పెట్టేస్తే వీళ్ళు బతికేస్తారు కదా, రిక్షాలు పెట్టించేసి. ఎస్బీఎం కంటిన్యూ అప్డేట్ రావడం లేదు సాలరీస్ ఎవరి మంత్. అది సరే, నేను అనేది రిక్షాస్ పెట్టండి, ఆటో రిక్షాస్ పెట్టమన్నాం కదా. పెడతాను. నీకు ఇల్లు కావాలి కదా పెద్దమ్మా? కొడుకు పెళ్ళైంది, ఇప్పుడు ఇల్లు కొడుకు మీద రాయించినావా? కొడుకు ఇల్లు కావాలా? ఇది కొడుకు కార్డు ఇవ్వాల్సింది మరి. నీ పేరు మీద ఉంటే నీకు ఎట్లా వస్తుంది రెండోసారి? నీ పేరు మీద ఇల్లు ఉంది కదా పెద్దమ్మా? ఇల్లు లేస్తాను. నువ్వే చెప్తే ఇల్లు ఉందని. మీ వాళ్ళ పేరు మీద 3 కొడుకుతాను. ముగ్గురు అయితే ఇప్పుడు మీ వాళ్ళ పేరు మీద ఉంటే నీ పేరు మీద ఉన్నట్టేమ్మా వాలంటీరా. అందుకే ముందుకు నీకు కావాలంటే నీ కొడుకులకి పెట్టుకోవాలి అంతే. ఎందుకు పెళ్లి కాలేదా? జేసీబీ ఉందా? ఇంకా మిగతా 2 కొడుకులు ఉంటారు కదా? వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళకి రేషన్ కొత్త అంటే పెళ్లి అన్నకి రేషన్ కార్డు రాలేదు సార్. అందుకే మేము సపరేట్గా వెళ్ళాలి, మాకు ఇల్లు కావాలని అడిగారు. అవును, ఈ పెద్దం పేరు మీద ఆల్రెడీ ఇల్లు ఉంది. లేదు సార్, ఆమెనే చెప్తా అంటే నువ్వు లేదంటావు. వాళ్ళ ఆయన మీద ఉంది. ఏదైనా రికార్డే పా రాజా. 20 ఏళ్ళు ఉన్నాయంటే ప్రతి 10 ఏళ్ళకి ఒకసారి ఇల్లు ఇచ్చా అంటారా ఏమ్మా? ఎవరికి ఏమన్నారు డాక్టర్స్? సంతకం పెట్టిస్తున్నాడు, సర్టిఫికేట్ కావాలంటే అంతలోకి తిరిగినాను సార్. నువ్వు దీనికి కావాలి అంటే కీమో ఇది చేస్తున్నారు, డయాలసిస్ చేస్తున్నారా? ఒక్క నిమిషం, నువ్వు ఆ డయాలసిస్ ఎక్కడ చేస్తున్నారో ఆ హాస్పిటల్ నుంచి పంపిస్తే నేను పెన్షన్ ఇప్పిస్తాను, సరేనా? ఏనా ఇల్లు కారుతుంది, ఇంట్లో పీకే ఇచ్చుకొని కట్టించుకోవాలనే? ఇండ్లు పీకే ఇచ్చుకొని కట్టించుకుంటావా? ఇండ్లు ఉంటే ఇండ్లు రాదు, ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు వస్తుంది. నేను అడిగేది ఇండ్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తాం, స్థలం లేని వాళ్ళకి ఇల్లు ఇస్తాం. స్థలం ఉందనుకో, నీకు కావాలి అంటే మేము డబ్బులు ఇస్తాం, దాన్ని నువ్వు చేయించుకుంటావు, చేసుకో. మొత్తం పీకేబీసీ కానీ కట్టుకోవాలా. స్థలం ఉంటే స్థలం ఇవ్వరు, స్థలం లేని వాళ్ళకే స్థలం వస్తుంది. అక్కడ ఇల్లు కానీ శాంక్షన్ చేస్తామన్నారు, అది చేపిస్తా. నేను అదే చెప్తున్నా, అక్కడ ఇల్లు శాంక్షన్ చేపిస్తా, సరేనా ఎండిఓ గారు? అది కాక రోడ్డు బజార్కు
అది తెప్పిస్తాంలే. బాత్రూములు కట్టినారు సార్, బాత్రూమ్ కట్టి అడ్డం కట్టినారు. అవన్నీ చెయ్యలేదు, అవి చేస్తారులేనా? అవి చేస్తారు. అసలు దారి లేదు సార్ నాకు. ఒకసారి ఎవరో అడ్డం పెట్టినాడు మాలివంతంలో రోడ్డు కట్టాలి పోయి ఐడియా ఉందా ఈ పెద్ద అని చెప్పేది? సార్ అర్జీ దారికి అడ్డంగా టాయిలెట్ పోయి తీసేపిచ్చేసిండి, దారి పంపించండి. మళ్ళీ ఉందంట చూడండి అదొకటి. అదే సార్ బాత్రూమ్ ఉండలేదు సార్, అడ్డం బాత్రూమ్ కంపౌండ్ సిమెంట్ రోడ్ అన్న పెట్టండి. ఆడ సిమెంట్ రోడ్ పెట్టమని అడుగుతున్నాం సార్. పెడతారు, చేస్తారు కదా. సిమెంట్ రోడ్ ఎన్ఆర్జీఎస్లోనే పెట్టండి మన దాంట్లో. రెండోది ఈయనకు ఇల్లు కావాలి, స్థలం ఉంది సన్న, దాని కింద హౌసింగ్ వాళ్ళు వచ్చినారా ఇక్కడ? రమణాడి దానా సొంత స్థలం ఉంది, ఇందులో శాంక్షన్ కావాలి. చేస్తారు పెద్దనా, నీ డీటెయిల్స్ అదే సార్ చాలు అంటారు సార్, అదే ఉన్న దాంట్లోనే కట్టిస్తారులే. పీకే వేసుకొని కట్టుకోవాల్సింది. రైట్ సార్, థ్యాంక్ యూ. మీరు అసలు శంకరా అసలు ఎట్లా దొంగ ఎంటర్టైన్ చేస్తున్నా నాకు అర్థం కావట్లే. ఎవరు నీ పేరు? ఏం పేరు? సెక్రటరీ దొంగవన్నీ సీఎం వచ్చి మనకు సంబంధం లేకుండా వచ్చేస్తున్నాయి సార్. అవి నెల 5-6 వస్తున్నాయి సార్ కొత్తగా. 3,000 నుంచి జంప్ అవుతున్నాయి సార్. ఇప్పుడు పడతాయి అందరికి లోపల వచ్చే కానీ తెలుదులే. మేడం నాకు అదే కంప్లీట్గా రిపోర్ట్ ఎవరున్నారు దీని వెనకాల అనేది సన్నా. రైట్, థ్యాంక్ యూ.